నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బావురా అన్న? అంత మంచిది. అంత మంచిదేనా? బావురా నిజంగా? అంత మంచిది. మంచిగురా. దందా ఎట్లా నడుస్తుంది అన్న? దంద ఏముంది, మా ఉద్యమమా దందా అన్న? దంద లేదు, దంద ఉండదు మాది. అన్న నేను మంచిగా అడుగుతున్నా. ఉద్యమమే మా శ్వాస ధ్యాస. దందా ఎట్లా నడుస్తుంది? దంద అనేది తప్పు. బీసీ సంక్షేమ సంఘం దందా ఎట్లా నడుస్తుంది? లేదు, దంద అనేది తప్పు. ఆ వర్డు కరెక్ట్ కాదు. ఎందుకంటే సామాజికంగా ఒక ఉద్యమ నాయకులం. ఈ 22.5 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళం. ఈ రోజు వరకు ఎలాంటి ప్రలోభాలకు తావివ్వకుండా, ఎక్కడ కూడా ఎవరికి అవకాశం ఇవ్వకుండా, ఎత్తిన జెండా దించకుండా పోరాడుతున్నటువంటి నికర్సైనటువంటి బీసీ బిడ్డలం. కాబట్టి ఎవ్వరికి లొంగకుండా దంగకుండా ఇలా ఈ అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్ల మీద యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా మేము మాది సామాజిక ఉద్యమమే తప్ప దందాలు చందాలు మా దగ్గర ఉండయి. దందాలు చందాలు ఉండయంటారు. ఉండయి. రైట్ అన్న. ఇప్పుడు దందాన్ని ఎందుకు ప్రస్తావించినో అంశాలన్నీ కూడా ఇంటర్వ్యూలో మీరు వింటారు మిత్రులారా. దయచేసి ఈ ఇంటర్వ్యూ తప్పకుండా పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయరు, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. రైట్ అన్న. బీసీ సంక్షేమ సంఘంతో మీరు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. అవును. అవును. బీసీలను అడ్డం పెట్టుకొని దందాలు చేసేటోళ్ళు బీసీలలో ఉన్నారా లేరా? సే ఎస్ఆర్ నో. ఇప్పుడు అన్న ఫస్ట్ సే ఎస్ఆర్ నో. ఉన్నారా లేరా? నేను ఉన్నారా లేరా? ఉన్నారు అని చెప్పను, లేను అని చెప్పను. ఉన్నారా లేరా? ఎందుకు అంటే అన్న ఒక్క నిమిషం, మీ గుండె మీద చేసుకొని చెప్పరు. ఉన్నారా లేరా? మేము లేదన్న. అన్న మీరు కండువా వేసుకున్నారు, పవిత్రంగా ఉన్నారు. బీసీ సంక్షేమ సంఘం కండువా అది. అవును. ఎస్. మేము ఒకటి ధైర్యంగా చెప్పగలుగుతాము. ఇప్పుడు సమాజంలో ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉంటే 2 మంచోళ్ళు ఉంటారు, ఒకడు దొంగ ఉంటాడు, ఒకడు చేతగానోడు ఉంటాడు, ఒకటి సౌట సన్యాసిగాడు ఉంటాడు. కానీ బీసీ ఉద్యమం పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మెజార్టీగా లేరు. మెజార్టీగా బీసీల కోసం పనిచేసిన వాళ్ళే ఉన్నారు తప్ప అక్కడో ఇక్కడో ఏరేసినట్టు అక్కడక్కడక్కడ తమ ఉనికి కోసం, అస్తిత్వం కోసం, పదవుల కోసం, పదవుల యావ కోసం చేసేవాళ్ళు ఉన్నారు తప్ప నికర్సైనటువంటి బీసీ బిడ్డలు తమ జాతి హక్కుల కోసం రాజీ లేకుండా కొట్లాడేటువంటి, ప్రాణాలు ఇచ్చేటువంటి బీసీ ఉద్యమకారులు ఉన్నారు తప్ప అట్లాంటి వాళ్ళు లేరు. ఎస్. ఓకే. కానీ నాకు తెలిసినంత వరకు బీసీలలో నిక్కచ్చుగా బీసీల కోసం పనిచేసే వాళ్ళకు పదవులు ఉండవు, ఆశ ఉండదు, ఒంటి మీద గట్టిగా మాట్లాడితే బట్ట కూడా ఉండదు. కానీ బీసీలను అడ్డం పెట్టుకొని ముచ్చట్లు చెప్పేటోళ్ళకి మాత్రం పదవులు ఉంటాయి, కార్లు ఉంటాయి, బంగళాలు ఉంటాయి, ఫైరవీలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి. ఎట్లెట్లా అది? అంటే ఇప్పుడు స్వార్థం లేకుండా పోరాటం చేసేటోళ్ళని సమాజం ఆదరిస్తుంది. కానీ స్వార్థంతో మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడేటోళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని బ్లాక్మెయిలర్ కింద వస్తారు తప్ప నిజమైనటువంటి ఉద్యమకారులు కాదు. అట్లాంటి వాళ్ళు అక్కడెక్కడ ఉంటారని నేను ముందుగానే చెప్పిన. కాబట్టి వాళ్ళని చూసుకొని మొత్తం ఈ బీసీ ఉద్యమకారులే అట్లుంటారు అనేది చాలా తప్పు. ఖచ్చితంగా నిజంగా ఇవాళ పదవి రావాలంటే నేను 22.5 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. ఎక్కడ కూడా రాజీ పడకుండా పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఇవాళ మాకు పదవి ఇవ్వాలంటే ఇవ్వరు, భయపడతారు. ఎందుకంటే వీళ్ళు రాజీ లేనటువంటి వ్యక్తిత్వం వీళ్ళది. వాళ్ళ జాతి లక్ష్యం తప్ప ఆ జాతి లక్ష్యం నుంచి ఈ సమంతాన్న పక్కకు జరగరు. కాబట్టి వీళ్ళని మనం మౌళ్ళు చేయలేము. కాబట్టి వీళ్ళకు పదవాశ చూపినా, పైసలాప చూసినా, పైరవీల ఆశ చూపించినా వీళ్ళు రారు. కాబట్టి వీళ్ళ దగ్గర రామంటారు. కానీ అక్కడో ఇక్కడో కొంతమంది ఏం చేస్తారంటే ఇలా బీసీ మంచి వాళ్ళకి పదవులు వచ్చినప్పుడు ఏం లేదు, కానీ పదవులు రాకపోతే, అనుకున్న పదవులు రాకపోతే బీసీ కార్డును అడ్డం పెట్టుకొని ఆ బీసీ కార్డును అడ్డం పెట్టుకొని వాళ్ళు రకరకాల ప్రయత్నం చేస్తారు. అట్లాంటి వాళ్ళని సమాజం గమనిస్తుంది. కొంతమంది చేస్తారు, 100 కోటి మంది, ఒకరో ఇద్దరో తప్ప ఇలా 99% మంది చేయరు. రైట్. మొన్నటిదాకా నాకు రాజ్యసభ అనేది చాలా చిన్నది అనిపిస్తుంది అన్నటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. అవును. ఆర్ కృష్ణయ్య గారు ఇవాళ బీజేపీ ఇచ్చినటువంటి రాజ్యసభ అంటే పెద్దగా అయిందన్నట్ట. వైసీపీ కంటే వైసీపీ ఇచ్చిన రాజ్యసభ కంటే బీజేపీ ఇచ్చిన రాజ్యసభ పెద్దగా అయిందా అని అడిగితే ఏం చెప్తారు? అంటే ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభకు రాజీనామా చేసి చాలా తప్పు చేశారు. ఆర్ కృష్ణయ్య గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ బీసీలకు ఒక ఐకాన్. అట్లాంటిటువంటి నాయకుడు బీసీలకు ఒక రాజకీయ వేదిక పెట్టకుండా, బీసీలను ఒక రాజకీయ ఉద్యమం చేయకుండా
ఈ పార్టీలలో మొదటగా టీడీపీలో జాయిన్ కావడం, తర్వాత కాంగ్రెస్లో జాయిన్ కావడం, తర్వాత వైసీపీలో జాయిన్ కావడం, మళ్ళీ వైసీపీలో నుంచి మళ్ళీ బీజేపీ కండు వేసుకోవడం మూలంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కానీ మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి కానీ ఎక్కడ పోయినా కూడా ఏందన్నా క్రిస్టియన్ అట్లా చేసిండు, అంటే ఏం చేసిండు అని మనమే ఉల్టా వాళ్ళని అడిగితే అరే ఎన్ని పార్టీలు మారుస్తాడు, క్రిస్టియన్ లాంటోడే అన్ని పార్టీలు అన్ని కండవలు కప్పుకుంటే ఒక సామాన్యుడు, ఒక తిండికి లేనటువంటి వాడు, పొట్టకు బట్టకు లేనటువంటి ఒక బీసీ కార్యకర్త అవసరం కోసం ఎన్ని పార్టీల కండవాళ్ళు మార్చుకోవచ్చు అనే ఒక ఇండికేషన్ ఇచ్చాడు ఆయన. కాబట్టి ఎందుకంట మార్చాడంటే మా దగ్గర సమాధానం లేదు. కృష్ణన్న గారే పార్టీ పెట్టి బీఫామ్లు ఇచ్చి ఒక బీసీని ముఖ్యమంత్రిని చేసేటువంటి స్థాయి ఉన్నటువంటి నాయకుడు ఇలా రకరకాల పార్టీలకు పోయి రకరకాల కండువలు కప్పుకొని చివరికి బీజేపీకి పోయి వైసీపీలో ఉండి ఇంకా 4 సంవత్సరాలు ఉంది రాజ్యసభ. ఆ 4 సంవత్సరాల రాజ్యసభను వదిలిపెట్టి రాజీనామా చేసి బీజేపీ కండువ కప్పుకొని బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడయ్యాడు. మళ్ళీ రాజ్యసభ పదవి అంటే నాకు తక్కువ అని అంటున్నాడు. అదేవిధంగా ఎవరన్నా నేను పార్టీలో జాయిన్ అయినామంటే పార్టీలే నా దగ్గరికి వస్తున్నాయి అంటాడు. అంటే ఇట్లాంటి తన వాక్చాతుర్యం ద్వారా తన మాటల ద్వారా ఇవాళ కొంత గడిబిడి చేయొచ్చు, గందరగోళం చేయొచ్చు, కానీ గారడి చేయొచ్చు, కానీ సామాన్యమైనటువంటి బీసీలు ఏం ఆలోచిస్తున్నారంటే భవిష్యత్ తరాలకు ఆర్ కృష్ణయ్య గారు ఏం ఇండికేషన్ ఇస్తున్నాడు, భవిష్యత్తు యొక్క సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నాడు అని చెప్పి చాలా బాధపడుతున్నారు. కాబట్టి వారే పునఃసమీక్ష చేసుకోవాలి. నేను గతంలో కూడా చెప్పాను, రాజ్యసభకు రాజీనామా చేసినప్పుడు ఒక 2 నెలలు ఆగండి, ఆర్ కృష్ణయ్య గారి భాగవతం ఏందో బయటపడుతుంది. ఆయన ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, మీరు రాజీనామా చేశారు కదా, మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది, మీరు ఏదైనా ఏంది అంటే నేను ఏ పార్టీలో చేరేది త్వరలో చెప్తా అంటుండు. అంటే నేను వైసీపీ నాకు పార్టీ బ్రాండ్ పడుతుంది, అదేవిధంగా ఆంధ్ర బ్రాండ్ పడుతుంది, అందుకని రాజీనామా చేసిందని ఒక పేపర్లో ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఇంకొక పేపర్లోనేమో ఏ పార్టీలో చేరేది త్వరలో చెప్తా అంటుండు. అంటే క్లారిటీ లేకుండా ఒక పార్టీతోటి ముందుగానే మాట్లాడుకొని ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఆ రకంగా మాట్లాడుతున్నాడని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి కృష్ణన్న గారు అంటే అందరికీ గౌరవమే, ఇప్పటికీ గౌరవమే, ఎప్పటికీ గౌరవమే. కానీ వారు చేసినటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల భవిష్యత్తు సమాజంలో ఒక బీసీ సమాజానికి ఇలా ఇంత ఉద్యమం చేసినటువంటి ఒక అగ్రకులాలు ఏమనుకుంటారంటే కృష్ణన్న చేసినటువంటి రాజకీయ చేరికల వల్ల ఎంత బీసీ వాదన తీసుకుపోయినా, ఎంత బీసీ వాదన నడిపినా ఓ పదవితోటో లేకపోతే పైసలతోటో మేము వాళ్ళని కొనేయచ్చు అనే ఒక భావన అగ్రకులాలలో ఫిక్స్ అయిపోయింది. రైట్, ఓకే. అంటే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గురించి మీరు ఇంతసేపు ఇన్ని ముచ్చట్లు చెప్పారు కదా, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? చెప్పండి, ఓపెన్గా చెప్పండి. ఏదైనా అడగొచ్చు కదా? ఏదైనా అడగండి అన్నా. ఓకే కదా? ఓకే, డన్. రైట్, ఓకే. భువనగిరి ఐడియా ఉందా అన్న మీకు? ఉన్నది. భువనగిరి పార్లమెంట్ ఐడియా ఉందా మీకు? ఉన్నది. భువనగిరి పార్లమెంట్లో ఎవరెవరు పోటీ చేసిన ఐడియా ఉందా మీకు? ఉన్నది, 100%. ఎవరెవరు ఉన్నారు పేర్లు చెప్పండి. క్యామ మల్లేష్ ఉన్నాడు, బూర నర్సయ్య ఉన్నాడు, బూర నర్సయ్య గారు ఉన్నారు, ఆ తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే, రైట్. ఈ ఇద్దరు బీసీ బిడ్డలను కాదని చెప్పేసి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓట్లు వేయాలని చెప్పేసి మీరు ప్రచారం చేసిర్రా? నేను ఎక్కడ కూడా డబ్బులు తీసుకురా, ఎక్కడ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేయమని నా జిందగీలో చెప్పలేదు, భవిష్యత్తులో చెప్పబోను. ఏ రెడ్డికి ఓటేయమని సత్యంత వరకు కూడా చెప్పను. నేను నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు కూడా చెప్పను. నేను ఓటేయమనేది చెప్పండి, డబ్బులు ఎందుకు ఇస్తాడు? నేను ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడైనా ప్రచారానికి పోయినా, ఎక్కడైనా ఓటేయమని చెప్పినా, ఇవాళ భువనగిరి కాన్స్టిట్యున్సీలో కాదు ఏ కాన్స్టిట్యున్సీలో కూడా చెప్పలేదు నేను. మేము రాజకీయంగా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఇది పార్లమెంట్ ఎన్నికలు 2 కూటమిలు ఏర్పడ్డాయి. ఒకటి ఇండియా కూటమి, 2 ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమిలోనూ బీజేపీ నాయకత్వం ఉంది, ఇండియా కూటమిలో ఏమో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఒక అఖిలేష్ యాదవ్, ఒక లాలూ ప్రసాద్ యాదవ్, ఒక స్టాలిన్, బీసీ ఎస్సీ ఎస్టీ రాజకీయ నాయకత్వం అంతా ఇండియా కూటమిలో ఉంది, అగ్రకుల నాయకత్వం అంతా ఇండియా కూటమిలో ఉంది. అప్పుడు ఇండియా కూటమి యొక్క ఎజెండా ఏంది? మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం, జనాభా దామాష ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచుతాము, అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్లు పెడతాం, బీసీ ఎజెండే సామాజిక న్యాయ ఎజెండే మా ఎజెండా అని వాళ్ళు ఓపెన్గా ప్రకటించారు. ఇక్కడ ఎన్డీఏ కూటమి 10 సంవత్సరాల అధికారం నుండి వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్పుడే విడిచారు, మేము కులగణన చెయ్యము, కులగణన చేస్తే ఈ దేశ సమగ్రత దెబ్బతింటుంది అని చెప్పడమే కాకుండా 10 సంవత్సరాలలో ఎన్డీఏ కూటమి ఒక బీసీలకు సపరేట్ మినిస్ట్రీ పెట్టలే, అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్లు పెట్టలే, జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెట్టలే.
ఎంత అన్యాయం అంటే బీసీ ప్రధానమంత్రి ఉండి మహిళా బిల్లులో ఎస్సీ ఎస్టీ మహిళలకు సబ్ కోట పెట్టి బీసీ మహిళలకు సబ్ కోట పెట్టలే. రేపు మహిళా బిల్లు వస్తుంది 2028లో. దొరలు పోయి దొరసాన్లు వస్తారు, పటేళ్ళు పోయి పటేలమ్మలు వస్తారు తప్ప మహిళా బిల్లులో ఎవరికి ఏ బీసీ బిడ్డ చట్టసభలో పోతారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు, అన్ని ఓబీసీ సంఘాలు ఏం చేశారంటే మన డిమాండ్లు ఏదైతే ఇండియా కూటమి ఉన్నదో ఇండియా కూటమికే మనం భావజాల వ్యాప్తంగా మద్దతు అని చెప్పినాము తప్ప ఇండియా కూటమి మద్దతు అని చెప్పి మేము వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క పోయి అగ్రకులాల వేదికలెక్కి ఈ రెడ్డి కోటేయండి, ఆ రెడ్డి కోటేయండి, ఆ రావు కోటేయండి, ఈ రావు కోటేయని చెప్పలేదు. అయినప్పటికీ కూడా మేము భువనగిరిలో బీసీకి చేయాలని అనుకున్నాం, కానీ ఇద్దరు బీసీలు ఉన్నారు. అక్కడ బూర నరసేగ మద్దతు ఇచ్చిన అనుకో, జాదుల శ్రీనివాస్ గౌడు బూర నరసేగ గౌడు, ఆయన బీసీ సంఘం కాదు, బీసీ సంఘం ముసుగులో గౌడ సంఘం అని చెప్పి గౌడుకు మద్దతు ఇచ్చిందంటారు. ఒకవేళ బూర నరసేగకు మద్దతు ఇవ్వకుండా క్యామాలేస్కి ఇచ్చిందనుకో, అరే వాడు సొంత కులవానికే మద్దతు ఇయ్యాడు, వాని సొంత కులవానికే మద్దతు ఇవ్వకుండా పోయి కుర్మాయనకి ఇచ్చిందని వాళ్ళు అంటారు. కాబట్టి అక్కడ క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంచుకున్నాను. నేను చామల కిరణ్ రెడ్డికి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఓటేయమని చెప్పలేదు. నేను చెప్పను కూడా, ఇప్పుడు చెప్పలే, భవిష్యత్తులో చెప్పలే. మీరు ఏదన్నా పేపర్ క్లిప్పింగ్ కానీ నేనేమన్నట్టు వాయిస్ కానీ ఎక్కడ వినిపించినా ఇవ్వండి, నేను దేనికైనా సిద్ధమే. అది రైట్, ఓకే అన్న, రైట్. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా అన్న, బీసీలు నిజంగానే ఎవరి కాలు విచ్ఛిన్నమైపోయారు, చీలికలు అయిపోయినారు అని అంటే మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించరా? అట్లా ఏం లేదు, విచ్ఛిన్నం ఏమి కాలేదు. భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మా మధ్యన. రకరకాల వ్యక్తులు బీసీ ఉద్యమంలో వస్తున్నారు, రకరకాలు ఒక్కొక్కరు ఒక్కొక్క పంతాలు వస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దారులు వస్తున్నారు. కానీ మేము చేరేటువంటి గమ్యం ఒకటే, బీసీలకు పొలిటికల్ పవర్ రావాలి. బీసీ బిడ్డను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి. 60% ఉన్నోడు అడుక్కునుడేంది, 1/2% ఉన్నోడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునేది. ఖచ్చితంగా ఇది మారాలి. 60% ఉన్నోడు ముఖ్యమంత్రి పీఠం 100% అవుతుంది. 2028లో చేసి చూపిస్తాం. 2028లో బరాబర్ 100% చేసి చూస్తాం. బీసీ సంక్షేమం తోటి మీరు తిరగబట్టి ఎన్నేళ్ళు అవుతుంది? 25 ఏళ్ళు అయింది. 25 ఏళ్ళ సంది మా లక్ష్యం పొలిటికల్ లక్ష్యమే. రైట్. నాకు తెలిసి మీరు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు పుట్టినటువంటి ఆడబిడ్డ ఆల్రెడీ పెళ్లిళ్ళు చేసుకొని 2 పిల్లలను కూడా కను ఉంటుంది. ఇంతవరకు మీ బీసీ సంక్షేమ సంఘానికి పెట్టుకున్నటువంటి లక్ష్యాలు ఏం ఛేదించారు మీరు? అప్పుడు మేము బీసీ సంక్షేమ సంఘం నుంచి బీసీ ఉద్యమం నుంచి రాజకీయ ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. బస్ యాత్ర చేసినాం. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీల ఓటు బీసీలకే. నేను ఉద్యమంలో రాకముందు 1998లో, 1998 ముందు 1998 తర్వాత నేను ఉద్యమంలోకి రాకముందు సంక్షేమ హాస్టల్లో మెచ్చార్జీలు పెంచాలి, స్కాలర్షిప్లు పెంచాలనే ఉద్యమం ఉండే. ఆ ఉద్యమాన్ని నేను 98 తర్వాత బీసీ ఉద్యమంలో ఎంటర్ అయిన తర్వాత దాన్ని రాజకీయ ఉద్యమంగా తీసుకుపోయినా. ఇవాళ సర్పంచుల సంఘం ఏర్పాటు చేశాం, బీసీ ఉద్యోగుల సంఘం, టీచర్ సంఘం, న్యాయవాదుల సంఘం, అదేవిధంగా ఎంపీటీసీల సంఘం, జడ్పీటీసీల సంఘం, మొత్తం గ్రాస్ రూట్ లెవెల్లో బీసీ భావజాలాన్ని, బీసీ వాదాన్ని తీసుకుపోయినాం తప్ప ఎక్కడ కూడా స్కాలర్షిప్ల కోసమో సంక్షేమ హాస్టళ్ల కోసమో సాగిలపడి బిచ్చమెత్తుకునేటువంటి పరిస్థితి తీసుకుపోలే. రాజకీయాలను నేను రాకముందు యాచించే స్థాయిలుండే. మేము బీసీ జెండా ఎత్తిన తర్వాత ఎత్తిన జెండా దించకుండా బీసీలను రాజకీయంగా శాసించే కాడికి తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా శాసించడం కోసమే ఇవాళ ఈ ఉద్యమం తీసుకుపోయాను. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీల ఓటు బీసీలకే. ఇవాళ బీసీ కండువ రూపొందించింది నేను. ఈ బీసీ కండువ, అంతకుముందు బీసీ ఉద్యమానికి ఒక కండువ లేదు, ఒక జెండా లేదు, ఒక పాట లేదు, ఒక మాట లేదు, ఒక ఆట లేదు. నేను 98లో వచ్చిన తర్వాత విద్యార్థి నాయకుడు అయిన తర్వాత మేమెంతో మాకంత నినాదం తీసుకున్నా. ఓటు మనదే, సీటు మనదే నినాదం తీసుకున్నా. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీల వాటా బీసీలకే తీసుకున్నాం. ఇవాళ బీసీల రాయితీలతో రాజీ లేదు, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అనే నినాదంతో బీసీ ఉద్యమాన్ని తీసుకుపోయినా. కానీ నా గలానికి, నా వాయిస్కు అనుకున్నంతటువంటి ప్రచారం లేదు. రైట్, ఓకే. ఇంతగానం కష్టపడారనా? ఎంత సంపాదించారు? ఏం మా కోట్ల మందిని సంపాదించడం. ఇవాళ బీసీ ఉద్యమం నేను ఎక్కడ పోయినా కూడా, ఏ జిల్లాకు పోయినా కూడా ఒక మంత్రి వస్తున్నా అంత వస్తలేదు, కానీ ఎక్కడ పోయినా మా నాయకుడు వస్తుందని చెప్పి లైన్ కట్టి దండలేసి స్వాగతించి ఇవాళ మమ్మల్ని హక్కున చేసుకున్నటువంటి కోట్ల మంది బీసీ బిడ్డల్ని, బహుజన బిడ్డల్ని సంపాదించుకున్నాం. అదే మా సంపాదన. రైట్, ఇది ఓకే. ఇంటర్వ్యూ వరకు ఓకే అన్న. ఇంటర్వ్యూ జరుగుతలేదు అనుకొని చెప్పురు మీరు. నిజంగా మీరు ఎంత సంపాదించారు? నేను సంపాదిస్తే మొత్తం మా బీసీ జాతికి మీ ఆస్తి? మాకే మా నాయన మా వారసత్వం వచ్చిన సంపదే ఉంది తప్ప
సంపాదించడానికి మాకు అవకాశం ఎక్కడిది? మేము మంత్రిమా, ఎమ్మెల్యేనా, సర్పంచ్నా, వార్డు మెంబర్నా, లేకపోతే మాకేమైనా యాక్ట్ ఉందా, లేకపోతే మాకేమైనా చట్టబద్ధమైన హక్కులు? కానీ ఇవన్నీ లేకపోయినా కూడా జాజల శ్రీనివాస్ గౌడ్కు భయపడతాడు ఒక మంత్రి, జాజల శ్రీనివాస్ గౌడ్కు భయపడతాడు ఒక మంత్రి, జాజల శ్రీనివాస్ గౌడ్కు భయపడతాడు ఒక ఎమ్మెల్యే, జాజల శ్రీనివాస్ గౌడ్కు భయపడతాడు కాబోయే ఎంపీ. శ్రీనివాస్ గౌడ్ను చూసి ఎవడు భయపడాడు? నా అనుకున్న బీసీ భావజాలను చూసి, బీసీ ఉద్యమాన్ని చూసి భయపడతారు. అదే అడ్డం పెట్టుకొని మీరు ఎవరైనా భయపెడుతురా? మేము సిద్ధాంతపరంగా మాత్రమే వ్యతిరేకిస్తాం. ఒకవేళ మేము చందాలు చేసి, దందాలు చేసి, డబ్బులకు ఆశపడి, కోట్ల రూపాయలకు ఆశపడితే మాకు ఈ వేదిక అవసరం లేదు. బ్రహ్మాండంగా నాకున్నటువంటి వాయిస్ తోటి, నాకున్నటువంటి కాన్సెప్ట్ తోటి ఏ పార్టీలో చేయనైనా కూడా ఎమ్మెల్యే అయితే, మంత్రి అయితే, ఎక్కడ నేను ఎల్ఎల్బి చేసినా, ఎక్కడ పోయినా 4 సెటిల్మెంట్ చేసుకుని కోట్ల అడ్వకేట్ అయినా. ఇప్పుడు నా తోటోళ్ళు, నా క్లాస్మేట్ హైకోర్టు జడ్జీలు అయ్యారు, నా క్లాస్మేట్లు ఎక్కడో పోయిర్రు, నా ఎమ్మడి తిరిగినటువంటి ఫాలోవర్స్ ఎమ్మెల్యేలు అయ్యారు, విప్పులు అయ్యారు, మంత్రి దాకా పోయారు, పార్లమెంట్ సభ్యులు అయ్యారు. నేను సంపాదించదలుచుకుంటే ఇది వేదిక కాదు. ఈ వేదిక పవిత్రమైనటువంటి వేదిక. 60% మంది దిక్కుమొక్కు లేనటువంటి బడుగు బలైన వర్గాల గొంతుకగా మేము వినిపించాలి తప్ప ఇవాళ ఆ కోట్లు సంపాదిస్తే ఏమొస్తుంది? ఇవాళ ఒక అంబేద్కర్, ఒక సావు మహారాజు, ఒక నారాయణ గురు, ఒక జ్యోతిబా పూలే, ఇవాళ వాళ్ళు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారు. ఇవాళ నేను సంపాదించుకుని అనుకో 4 రోజులు ఫ్లెక్సీల మీద ఉంటుంది. కానీ ఒక ఉద్యమం కోసం, ఒక జాతి కోసం నిలబడితే రేపు చరిత్ర పుటలో ఉంటాం, పాఠ్య పుస్తకాల్లో ఉంటాం, భవిష్యత్ తరాలు గుర్తు చేసుకుంటారు మనని. ఆ వాదంతో పోతాం తప్ప ఇవాళ ఇంకో వాదంతో పోము. సంపాదన అనే మాట వాస్తవం, అది అబద్ధం. రైట్ అన్న, ఓకే. అంటే ఈ కమిట్మెంట్లు మీకు కనుక ఉండి ఆ కమిట్మెంట్ కోసమే పనిచేస్తే కనుక నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా, ఖచ్చితంగా మీరు అనుకున్నది ఛేదించాలని చెప్పేసి. 100% ఖచ్చితంగా మేము అనుకున్న సాధించడం కోసమే మా లక్ష్యం. ఇప్పుడు మేము సైకిల్ మీద పోతున్నాం, మాకు బైక్ దొరికితే బైక్ మీద పోతాం, కారు దొరికితే కారు మీద పోతాం. ఎందుకు? ఎక్కువ స్పీడ్ పోతే ఎక్కువ రీచ్ కాగలుగుతామని. కాబట్టి మాకు కనుక వనరులు కనుక ఉంటే, ఇలా ఒక్క మాట మన కేఆర్ స్టూడియో ద్వారా చెప్తున్నా, డబ్బు లేనటువంటి బీసీలందరూ మా చుట్టూ తిరుగుతారు, డబ్బులున్న బీసీలంతా పార్టీ ఆఫీసుల చుట్టూ తిరుగుతారు, అగ్రకుల రాజకీయ నాయకులు. వనరులు కనుక ఉంటే మేము 100% పార్టీ పెడతాం, 100% ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి మీద కూర్చోం. వనరులు లేకనే అనుకున్న స్థాయిలో మా ఉద్యమం ముందుకు పోతలేదు. రానున్న రోజుల్లో బీసీలు కలిసి పార్టీ పెట్టే అవకాశం ఉన్నదా? 100%. కానీ వివిధ పార్టీలలో ఉన్నటువంటి బీసీలు అందరూ ఏకమయ్యే సిచ్యువేషన్ వస్తుందా? ఇప్పుడు ఉన్నాయి పార్టీలు కావు, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి అవి పార్టీలు కావు, అవి పక్తు కుల సంఘాలు. పార్టీల ముసుగులో ఉన్నటువంటి కుల వ్యవస్థలు అవి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా బహిరంగ సభలో, రెడ్డి మాస గర్జనలు చెప్పాడు, రెడ్డి అంటే ఇది బిరుదు. ఇవాళ ఏ పార్టీ అయినా కూడా, ఏ పార్టీ రాజకీయ పగ్గాలైనా రెడ్డికి ఇస్తేనే అది అధికారంలోకి వస్తుంది తప్ప అది కాదని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వెలమల మీటింగ్ పోయి వెలమ నాయకులు చెప్పారు. ఇవాళ వెలమలకు ఒక వేదిక టీఆర్ఎస్ ఉన్నది, రెడ్లకు ఒక వేదిక కాంగ్రెస్ ఉన్నది, బ్రాహ్మణులకు ఒక వేదిక బీజేపీ ఉన్నది. ఇవాళ బీసీలకు ఒక వేదిక లేదు. ఇవాళ వాళ్ళేమో మేక తోలు కప్పుకున్నట్టు, తోడేలు తోలు కప్పుకున్నారు. ఇలా బీసీలు కనుక ఒక రాజకీయ వేదిక కనుక ఏర్పడితే, ఇలా లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి కాలేదా, ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి కాలేదా, ఓ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాలేదా? ఇప్పుడున్నటువంటి మోనార్కు భారతదేశంలోనే ఒక నాయి బ్రాహ్మణ, ఒక క్షౌర వృత్తి చేసేటువంటి నాయి బ్రాహ్మణ కులానికి సంబంధించిన కరుణానిధి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు స్టాలిన్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా దేశంలోనే నెంబర్ 1 బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. అదే పద్ధతిలో తెలంగాణలో కూడా ఒక ముఖ్యమంత్రి కావాలి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ముఖ్యమంత్రి కావాలి. తెలుగు రాష్ట్రాల్లో 28 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు 12 మంది రెడ్లు అయ్యారు. ఎంతమంది రెడ్ల పర్సెంట్? 5% ఉంది, కానీ 12 మంది అయ్యారు. కమ్మలు 3% ఉన్నారు, 6 ముఖ్యమంత్రి అయ్యారు. వేలమలు 0.5% ఉన్నారు, 0.5% ఉన్నారు. 3 ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్ రోజు. మేము 60%, గంపేడు శాతము, 136 కులాలు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలే. మాకు సీమునెత్తురు లేదా? మేము ఖచ్చితంగా మా పౌరుషం మాకున్నది, అదును చూసి దెబ్బ కొడతాం. 2028లో బీసీ ముఖ్యమంత్రి మీరు చూస్తారు. ఏ పార్టీ నుంచి? బీసీ పార్టీ బరాబర్ బీసీలకు ఒక పార్టీ వస్తుంది. మేము ఖచ్చితంగా మా లక్ష్యం ఏంది? మేము అనేక త్యాగాలు చేసి ఏ పార్టీలో పోకుండా, ఏ కండువ కప్పుకోకుండా, ఎవరికి లొంగకుండా ఇలా రాజకీయ అధికారం కోసం కొట్లాడుతున్నాం. మేము ఎందుకు భయపడాలి? ఇప్పుడు పిడికెడు శాతం ఉన్నోడు వానికి జనాభా లేదు కాబట్టి వాడు భయపడతాడు. ఎందుకంటే మాకు జనాభా లేదు,
ఒకవేళ అందరు తిరగబడితే ఎట్లా అని. మాకు బ్రహ్మాండంగా కాలు మీద కాలు వేసుకుంటే 60% జనాభా, ఏ ఊరికి పోయినా కూడా 60% గడప ఉంటుంది. మా సోదర ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకుంటే 90% గడప. వాళ్ళు కూడా అంటున్నారు, మన ప్రొఫెసర్ కాసిం గారు కూడా అన్నారు, బీసీలారా మా భుజాల మీద ఎక్కి మీరు రాజ్యాధికారం అందుకోండి అని చెప్పి కాసిం గారు కూడా అన్నారు. ఎంతోమంది మా దళిత సోదరులు కూడా అన్నా మీరు ఈ బహుజన సమాజంలో మీరు పెద్దన్న పాత్ర పోషించండి, మీరు ముందర నడవండి, మీ వెనకే నడుస్తాం, రాజకీయ అధికారం మనదే, కాన్శీరామ్ గారి సిద్ధాంతం మనకు ఒకటి ఉన్నది, ఇలా పూలే అంబేద్కర్ చూసిన బాట ఒకటి ఉన్నది అంటున్నారు. కాబట్టి మేము బరాబర్ ఆ దిశగానే ప్రయత్నం చేస్తాం. మరి ఇన్ని మాటలు బాగానే ఉన్నాయి కానీ బీసీలలో ఎన్నడూ చైతన్యం వస్తుంది? ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తేడా ఏంటంటే, ఉత్తర భారతదేశంలో బీసీల రాజ్యం ఎప్పుడు వచ్చింది, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో రాకపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది, ఇక్కడ నక్సలైట్ ఉద్యమం జరిగింది, తెలంగాణ మలిదశ ఉద్యమం జరిగింది, తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగింది. ఎప్పుడు త్యాగాలు, ఎన్కౌంటర్లు, రక్త తర్పణలు, సాయుధ పోరాటాలు, సాయుధ ఘర్షణలు జరిగింది. కాబట్టి ఈ సామాజిక న్యాయానికి ఒక స్పేస్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అయిపోయింది, నక్సల్బరీ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమం అయిపోయింది. ఇప్పుడు మేమెంతో మాకు అంత కావాలి, సామాజిక న్యాయం కావాలి, మా వాటా మాకు కావాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి మాకు ముఖ్యమంత్రి కుర్చీ కావాలని చెప్పి ఎక్కడ ఒక పెళ్లికి పోతే కూడా అదే అడుగుతున్నారు. ఒక చిన్న కార్యక్రమానికి పోతే కూడా అన్న ఎన్ని రోజులు మనం బానిస బతుకులు బతకాలి, ఎన్ని రోజులు వీళ్ళ దగ్గర ఈ పటేళ్ల దొరల దగ్గర జెండాలు మోయాలి, వాళ్ళ దగ్గర ఎన్ని రోజులు చెంచాగిరి చేయాలి, పెట్టండి బీసీల కోసం పార్టీ పెట్టండి, మేమున్నాం, ఖచ్చితంగా ఇవాళ మన రాజ్యం వస్తుందని చెప్పి చిన్న గ్రామీణ ప్రాంతాల పోయినా కూడా చిన్న పోరగా నుంచి ముసలోళ్ళ వరకు కూడా అడుగుతున్నారు. ఈ చైతన్యం ఎప్పుడు చూడలే మేము. రైట్, ఓకే, అంత బాగుంది, ప్రజలలో వస్తుంది. కానీ నేను అడుగుతా ఉన్నాను, నాయకులు బీసీ నాయకులు చాలామంది ఉన్నారు కదా, మీరు పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా గాజుల శ్రీనివాస్ గౌడ్ ముందు అడిగేసి ఓ పార్టీ పెట్టిండు, ఆర్ కృష్ణయ్య వచ్చి జాయిన్ అవుతాడా? అదే ఆర్ కృష్ణయ్య వచ్చి జాయిన్ అవుతాడా? లేకపోతే ఇంకొక బీసీ నాయకుడు వచ్చి జాయిన్ అవుతాడా? లేకపోతే పొన్నం ప్రభాకర్ వచ్చి జాయిన్ అవుతాడా? లేకపోతే ఇంకొక నాయకులు బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు వచ్చి జాయిన్ అవుతారా? ఇప్పుడు బీసీ ఉద్యమం రాజకీయంగా బలోపేతమైనప్పుడు అందరూ వస్తారు. ఉదాహరణకు మీకు ఒకటే ఉదాహరణ, తెలంగాణ వాదాన్ని తెలంగాణ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఎంతమంది ఉన్నారు? తెలంగాణ వస్తుందని ఎవరు అనుకున్నారా? తెలంగాణ వచ్చినా కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారా? కానీ అన్ని పార్టీలలో పోటీపడి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారా లేదా? అంటే రాజకీయ పార్టీల నాయకులు అవకాశం కొద్దీ తిరుగుతారు. ఇవాళ వాళ్ళు ఏడపచ్చగుంటే ఆడు ఉంటారు. ఇవాళ ఉదాహరణ చెప్తున్నా, ఇవాళ నిన్నమన్నటి దాకా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏ పార్టీలు ఉన్నారు? ఇవాళ మంత్రి అయ్యాడు, టీఆర్ఎస్లో స్పీకర్ అయ్యాడు, ఇప్పుడు కాంగ్రెస్ రాగానే అధికారంలోకి వచ్చాడు. గుత్త సుఖేందర్ రెడ్డి గారు ఏ పార్టీలు ఉన్నారు? గుత్త సుఖేందర్ రెడ్డి గారు టీడీపీలు ఉన్నారు, టీడీపీ నుంచి కాంగ్రెస్ పోయాడు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయాడు, టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పార్టీల నాయకులని, వ్యక్తులని మేము ఎవరిని నమ్ముకోం. మేము నమ్మేదల్లా ఇవాళ సమస్త బీసీ సమాజాన్ని నమ్ముకుంటాం. బీసీ సమాజం అంతా ఐక్యంగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వస్తారు వీళ్ళందరూ, రాకపోతే వాళ్ళే నష్టపోతారు. రైట్, ఓకే, బీసీల రాజ్యాధికారం రావాలా, బీసీలు గద్దెనెక్కి కూర్చోవాలా, బీసీ ముఖ్యమంత్రి కావాలంటే రెడ్డిలను తిట్టాలనా? రెడ్డిలకు మేము వ్యక్తిగతంగా మేము తిట్టము, రెడ్డిలను దూషించము. ఇవాళ ఏ కులంలో ఎవరు పుడతారు అనేది తల్లి కడుపులోకి వెళ్ళి క్రాంతి ఒక కులంలో పుట్టిండు, జాదుల శ్రీనివాస్ గౌడ్కు ఒక కులం పుట్టింది మనకేమైనా తెలుసా? తెలియదు. అది సృష్టిలో ఒక మూలమైనటువంటి మన తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టిన తర్వాత నువ్వు బల్లె పోయిన తర్వాత ఆ పంతులు కరే నీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురా స్కాలర్షిప్ వస్తుందన్నప్పుడు కులం తెలిసింది. అప్పటిదాకా కులం అనేది తెలియదు. కాబట్టి ఎవరు ఏ కులంలో పుడుతుంది అనేది తెలియదు. రెడ్డిలో పుట్టిన వాళ్ళందరూ ఇవాళ బీసీలకు వ్యతిరేకులు, రెడ్డిలో పుట్టిన వాళ్ళందరూ ఈ బహుజనవాదానికి వ్యతిరేకులు అనేది శుద్ధ తప్పు. రెడ్డిలలో కూడా ఇలా బీసీలు రాజ్యాధికారంలోకి వస్తే బాగుండు, బీసీలు ముఖ్యమంత్రి అయితే బాగుండు, వీళ్ళ పాలన కూడా చూద్దామనేటి వాళ్ళు ఉన్నారు. ప్రజాస్వామికవాదులు ఉన్నారు. రెడ్డిల పుట్టిలు కూడా భూస్వాముల కుటుంబంలో పుట్టి 100 ఎకరాలలో పుట్టినటువంటి బంగ్లాలలో పుట్టినటువంటి వాళ్ళు కూడా పేదవాళ్ళ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరినీ రెడ్లను, కమ్మలను, వైశ్యులను, బ్రాహ్మణులను ఒకే ఘాటున పట్టి తిట్టడం అనేది చాలా తప్పు నా దృష్టిలో. వాళ్ళ మనసును కూడా గెలవాలి, వాళ్ళను కూడా కన్విన్స్ చేసుకోవాలి. మేము ఎవరికి వ్యతిరేకమంటే మాకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి వాటను గద్దొచ్చి కోడిపిల్లని తనుకపోయినట్టు తన్నుకపోయే రెడ్డి ఆధిపత్య పటేళ్లకు, రెడ్డి ఆధిపత్య వెలమలకు, రెడ్డి అగ్రకుల ఆధిపత్య కమ్మలకు
ఈ పిడికెడు శాతం మాకు రావాల్సినటువంటి పదవులను పన్నులను బడ్జెట్ను ఎత్తుకపోయిన వాళ్ళకే వ్యతిరేకం తప్ప మా రెక్కల్లో డొక్కల్లో కాయకష్టం చేసేటువంటి ఇంటి పక్కన చెట్టు పక్కన గట్టు పక్కన ఉన్నటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి మన బంగ్లాలో పక్కన ఉన్నటువంటి వాళ్లకు మేము వ్యతిరేకం కాదు. పేద రెడ్డిలకు వ్యతిరేకం కాదు, పేద వాళ్ళకు వ్యతిరేకం కానే కాదు. రెడ్డిలు కానీ ఇంకెవరు కానీ అంటే ఒవ్వల్ని దూషించినంత మాత్రాన బీసీలకు రాజ్యాధికారం రాదు. రైట్. కానీ కొంతమంది ఎజెండాగా పెట్టుకొని రెడ్డిలను టార్గెట్ చేస్తూ తిట్టడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఏ ఉద్దేశంతో తిడుతున్నారో వాళ్ళకే తెలవాలి. ఎందుకు అంటే ఇప్పుడు రెడ్డిలను తిట్టినంత మాత్రాన ఏదో డెడ్ లైన్లు పెట్టి హెడ్లైన్ల కోసం మాట్లాడినట్టు ఉంటుంది. ఇలా మేము ఇంట్లో కూర్చొని మన స్టూడియోలో కూర్చొని ఇలా వ్యూస్ పెరగాలంటే లేకపోతే ఏది పడితే అది ఏది నోటికి ఏదో వస్తే అది మాట్లాడాలంటే నేను కూడా 100 మాట్లాడతా. నాకు కూడా గాయి చేసే మాటలు, గందరగోళం చేసే మాటలు, సమాజాన్ని కిందికి మీద చేసే మాటలు వస్తాయి. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి ఒక సమాజ పౌరునిగా, ఒక భారత మాత సిటిజన్, ఒక భారతదేశ సిటిజన్గా మనము కులాలకు మతాలకు ఘర్షణలు పెట్టి ఈ సమాజాన్ని నిట్టనిలువ చీల్చేటువంటి సాంప్రదాయం మంచిది కాదు. ఇది ఎవరు చేసినా, ఇది ఎవరన్నా అది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. రైట్. కానీ మీరు ఇన్ని చెప్తున్నా కూడా పదవి ఉండి ఒక ఎమ్మెల్సీగా ఉండి ఒక పదవి అనుభవిస్తూ నేను బీసీల కోసం పోరాడుతున్నా, బీసీల కోసం వస్తున్నా అని కొత్త కార్డు పట్టుకొని ఒక వ్యక్తి వస్తుండు. ఆ వ్యక్తి చేసేటటువంటి లాలూచి పనులు కరెక్టేనా అని అంటే ఇప్పుడు బీసీ వాదం కోసం ఎవరైనా రావచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఒక్కరు కేసీఆర్ చేస్తేనే రాలే. సబ్బండ కులాలు, ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు, అదేవిధంగా చివరికి పేపర్ ఎస్టేలు కూడా, గ్యాస్ సిలిండర్ ఎస్టేలు కూడా జేఏసీలు పెడితే తెలంగాణ వచ్చింది. రేపు బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఒక జాదుల శ్రీనివాస్ గౌడ్, ఒక ఆర్ కృష్ణయ్య గారు, ఒక తీర్మార్ మల్లన్న గారు, ఒక చిరంజీవులు గారు, లేకపోతే ఒక గణేశ్చారి గారు ఒక్కరు చేస్తే రాదు. ఇది ఉమ్మడిగా అందరూ తలా ఇంత కృషి చేస్తే అది రాజ్యాధికారం వస్తుంది. కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని నా సలహా. నేను 25 ఏళ్ళుగా ఉద్యమంలో ఉన్నా, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. క్షేత్రస్థాయిలో ప్రజలలో ఉన్నా. మనం రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నప్పుడు మనం ప్రమాణం చేసినాం. కుల మతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా, ఈర్ష్య అసూయలకు అతీతంగా, వ్యక్తిగత దానికి అతీతంగా ఉండాలి అని చెప్పి మనం ప్రమాణం చేసినాం. కాబట్టి మనం ఒక బాధ్యత కలిగి ఉన్నటువంటి పదవులు ఉన్నప్పుడు అట్లా మాట్లాడకపోతే మంచిదని చెప్పి నా అభిప్రాయం. రైట్. ఓకే. ఇన్ని చెప్తా ఉన్నారు, ఇంత జరుగుతూ ఉన్నది. బీసీలలో ఒకవేళ ముఖ్యమంత్రి అయితే 300 కాపుల నుంచే ముఖ్యమంత్రి అయితందుకు ముందుకు వస్తుండు అని అంటే ఇప్పుడు బీసీలు అంటే బీసీలే, మళ్ళీ 300 కాప, గౌడ, యాదవ, పద్మశాల, విశ్వబ్రహ్మణ, సాకల, మంగళ కాదు. బీసీ అంటే బీసీ. బీసీలలో 300 కాపులు ఎంత శాతం ఉంటారన్న? ఇప్పుడు కులగణన జరుగుతున్నది. ఇప్పుడు మా బీసీలలోనే ఇప్పుడు మా 300 కాపులు 20 లక్షల మంది అంటారు, గౌళ్ళు 30 లక్షల మంది అంటారు, ముదిరాజులు 30 లక్షల మంది అంటారు. ఈ కులాల యొక్క జనాభా మాకు మేము చెప్పుకుంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత ఉందో అంత అవుతుంది. కానీ ఇప్పుడు వాస్తవం ఏందో రేపు కులగణన వచ్చిన తర్వాత 300 కాపుల జనాభా ఎంతుంది, గొల్ల కుర్మల జనాభా ఎంతుంది, ముదిరాజుల జనాభా ఎంతుంది, విశ్వబ్రాహ్మణుల జనాభా ఎంతుంది, గౌళ్ళ జనాభా ఎంతుందని రేపు తేలబోతుంది. ఒక వారం 10 రోజుల్లో అయితే మొత్తం ఆ ఎక్స్రే బయటపడుతుంది. కొంతమంది కులాల పేరిట ఫౌండేషన్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు, మనమే ముఖ్యమంత్రి కాబోతున్నామని ప్రచారం చేసుకుంటున్నాం అన్న అంశాలు విన్నాము. ఇది వాస్తవమైన అటువంటి అంశాలు జరిగితే బీసీ కులాలు అంటే బీసీలలో బీసీలకే చీలికలయ్యే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు 300 కాపులో ఉన్న వాళ్ళని కూడా అందరినీ మనం వ్యతిరేకించలేము. 300 కాపులో కూడా 99% బీసీలకు రాజకీయ అధికారం రావాలి, బీసీలమంతా ఒకటే అని ఉన్నది. కానీ 300 కాపు పేరు మీద ఎవరన్నా స్వార్థంతో అట్లాంటి పనులు చేస్తే మాత్రం చేయొచ్చు, ఎందుకంటే వ్యక్తిగత ఎజెండాతోటి చేయొచ్చు. కానీ ఇవాళ బీసీలలో మాత్రం ఒక్క కులముతోటి ఏమీ సాధించలేము, ఒక్క కులముతోటి ఏమీ కాదు. ఈ ఒక్క కులము అన్ని కులాలను, సబ్బండ కులాలు 136 కులాలు ఉన్నాయి బీసీలలో. ఈ 136 కులాలను కలుపుకోవాలి, మళ్ళీ సోదర ఎస్సీలను కలుపుకోవాలి, ఎస్టీలను కలుపుకోవాలి, ఆదివాసులను కలుపుకోవాలి, మైనార్టీలను కలుపుకోవాలి, మహిళలను కలుపుకోవాలి. మనకు కలిసి వచ్చేటువంటి అగ్రకుల పేద సమాజాన్ని కూడా కలుపుకుంటేనే మనం ముఖ్యమంత్రి కాగలుగుతాం తప్ప ఒక్క కులముతోటి నా కులము నేను అనుకుంటా మా గౌళ్ళు ఇంత ఉర్రు అంత ఉర్రు, నా గౌళ్ళు ఉంటేనే నేను ముఖ్యమంత్రి, అది కాదు. ఒక్క గౌళ్ళతోటి ఏం కాదు, ఒక 300 కాపులతో ఏం కాదు, ఒక ముదిరాజులు పద్మశాలతో ఏం కాదు. వీళ్ళందరూ ఇట్లా ఈ 5 ఏళ్ళు ఉన్నాయి, ఈ 5 ఏళ్ళు పిడికిలి బిగిస్తేనే ఇలా ఒక ఉద్యమ సంకేతం వస్తుంది. ఈ 5 ఏళ్ళు ఎక్కడికక్కడ పోతే కాదు, ఈ 5 ఏళ్ళు ఒకటైతేనే మళ్ళీ నోటికి ముద్ద లోపడికి పోతుంది. ఈ బీసీ కులాలు కూడా
ఇట్లా ఏకం కావాలి. ముద్ద లోపలికి ఎట్ట పోతుందో బీసీ కులాలు కూడా ఇట్లా ఏకం కావాలి. లేకపోతే నా కులమే గొప్పది, మున్నూరు కాపులే పెద్ద, గౌళ్లే పెద్ద, ముజిరాజులే పెద్ద, యాదవులే పెద్ద అంటే ఆ కొట్లాట అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్లతోటి పోయి బీసీ కులాలని ఇంటర్నల్ ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు వస్తాయి. కాబట్టి కొద్దిమంది తెలిసి తెలియక మాట్లాడినా కూడా మేము సరి చేస్తాం, వాళ్ళకు నచ్చ చెప్తాం. అంతిమంగా నిజంగా బీసీలకు రాజ్యాధికారం రావాలంటే అందరితోటి కలిసిపోవాలి, అందరితోటి కలుపుకోవాలి. అట్లా కలుపుకుంటేనే వస్తుంది. లేకపోతే ఇండివిజువల్గా నేను ఒక్కరే తెస్తా అంటేనే కేసీఆర్ తోటే కాలేదు తెలంగాణ దగ్గర రావాలంటే, ఒక్కరితోటి ఎప్పుడు ఏది కాదు. ఇప్పుడు నేను కూడా అంటున్నా కదా, జాదుల శ్రీనివాస్ కూడా ఒక్కడే పోతాడంటే ఒక్కడు తేలేడు, అందరిని కలుపుకుంటేనే వస్తుంది. నా లక్ష్యం గొప్పది, నా కాన్సెప్ట్ గొప్పది, నా శక్తి చాలా ఉండొచ్చు, కానీ నాకు ఇప్పుడున్న శక్తి సరిపోదు. ఇంకా నాకు శక్తి కావాలంటే ఇంకా 100 మంది కావాలి, ఇవాళ 60% మంది కావాలి. కాబట్టి అందరినీ కలుపుకొని పోతేనే మనం అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలుగుతాం. ఓకే, చాలామంది బీసీ ఉద్యమాన్ని ముంగటేస్తూ సెంటిమెంట్ రగలిస్తూ సెంటిమెంట్ను ఉత్తేజింపజేసి పదవుల కోసము లేకపోతే పార్టీలలో పైరవీల కోసము లేకపోతే డబ్బుల కోసము ఉపయోగించుకుంటారు అని అంటే ఏమంటారు? నేను ఇంతకుముందే స్టార్టింగ్లో చెప్పిన చాలామంది కాదు, ఈ ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, 99% ఎవరు కూడా ఒక 90% ఎవరు కూడా బీసీ ఉద్యమం నడిపేటోళ్లకు ఒక లక్ష్యం కోసం నిస్వార్థంగా పనిచేసేటోళ్ళు ఉన్నారు. ఇక ఏ ఉద్యమంలో అయినా ఉంటారు, దళిత ఉద్యమంలో ఉంటారు, గిరిజన ఉద్యమంలో ఉంటారు. మన తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఆంధ్ర పార్టీలతో పొత్తులు పెట్టుకొని పదవులు తీసుకున్నారు కదా. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే రాజశేఖర సమక్షంలో కాంగ్రెస్ జాయిన్ అయ్యారు కదా. తెలంగాణ ఉద్యమం ఒకవైపు 100 మంది బలిదానాలు చేస్తుంటే 100 మంది రాజీనామాలు చేస్తుంటే రాజీనామా చేయకుండా పారిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. అక్కడ ఉద్యమాలలో కూడా ఇది ఒక సినిమా లెక్క. సినిమాలో విలన్ ఉంటాడు, హీరో ఉంటాడు, జోకర్ ఉంటాడు, ఉంటాడు. ఇది సినిమా టైపు. ఈ ఉద్యమంలో కూడా రకరకాల వాడు స్వార్థం కోసం వచ్చేటోడు ఉంటాడు, అదేవిధంగా వాడు నిజాయితీతో పనిచేసేటోడు ఉంటాడు, వాడు కాడెత్తిపోయేటోడు ఉంటాడు, వాడు మధ్యనే కాడెత్తేసి కండువలు కప్పుకునేటోడు ఉంటాడు. కాబట్టి అంతిమంగా రేపు జాదుల శ్రీనివాస్ గౌడ్ అనేటోడు కూడా ఏ పార్టీలో జాయిన్ అయినా లేకపోతే ఒక నిర్ణయం తీసుకున్నా ఈ బీసీ ఉద్యమం ఆగేది కాదు. ఇది ప్రజల నుంచి పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఇవాళ బీసీలను ఒక కసి, ఎక్కడ పోయినా ఒక కసి అంటారు. ఏందన్నా వాడిపోతే వీడు పోతే వాడు, ఎన్ని రోజులు మనం ఇంకా ఈ బాంచ బతుకుదాం, ఒక్కసారి గట్టిగా తిరగబడి కొట్లాడదాం, ఏమన్నా కానీ ఇక ఈ తెలంగాణ వచ్చింది అయిపోయింది, ఇప్పుడు మనం కొట్లాడదాం అంటున్నారు. ఇవాళ మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కమ్మలు ముఖ్యమంత్రి అయ్యారు తెలుగుదేశం పేరుతోటి. కమ్మలు ముఖ్యమంత్రి కాగానే లేదు తెలుగుదేశం పార్టీ వద్దనే మన కాంగ్రెస్ వచ్చేది. అప్పుడు కాంగ్రెస్ పేరు మీద రెడ్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కమ్మలు రెడ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంచుకున్నారు. తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చి కమ్మల ప్లేస్లో వెలమలు వచ్చారు. మళ్ళీ వెలమలకు రెడ్లకు కొట్లాట. ఇంతకుముందు చెప్పినాయి పార్టీలు కాదు, కులాల ముసుగులు వేసుకుని ఉన్నాయి. ఇప్పుడు జరిగే కొట్లాట ఏంది, అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూసిన టెంప్ట్ అయిపోయి కాంగ్రెస్ మంచిది కాదని టీఆర్ఎస్ వాడు అంటాడు, టీఆర్ఎస్ మంచిది కానీ కాంగ్రెస్ అని ప్రజలు అనుకుంటున్నారు. నేనంటున్న ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇవి పార్టీల కొట్లాటలు కావు. ఇప్పుడు రాష్ట్రంలో జరిగేది పార్టీల కొట్లాటలు కావు, ఇది కులాల కొట్లాటలు. ఇలా మీకు ఒక ఉదాహరణ చెప్తా. టీఆర్ఎస్ ఓడిపోయిన మరుక్షణం నుంచే వెలమలు ఏమనుకుంటారు తెలుసా, మళ్ళా మేము రాజకీయంగా ఎట్లా రావాలి, మేము ఎట్లా ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోవాలని వెలమలు అనుకుంటారు. ఇవాళ నేను అంటున్నా, నిన్న అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీసీలు మంత్రులు అయ్యారు. పవర్ లేని మంత్రులు ఎందుకు? పవర్ ఉందా ఎవరికన్నా పవర్ ఉండేనా మంత్రులకు? ఇప్పుడు కాంగ్రెస్ నేను ఒక ఉదాహరణ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలా బీసీ మంత్రులు ఉన్నారు, అదే విధంగా బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు కూడా పవర్. కాంగ్రెస్ నన్ను కొంత మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కాంగ్రెస్ లో ఒక పిసిసి అధ్యక్షుడు బీసీ అయ్యిండు. కాంగ్రెస్ లో ఇక్కడ నియంతృత్వం తక్కువ ఉంటుంది, అది అధిష్టానం ఢిల్లీకి పోయి చూసుకుంటాను పోతారు. ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీలో స్వేచ్ఛ ఉండదు. ప్రాంతీయ పార్టీలో నియంతృత్వం ఉంటుంది. ఇవాళ నేను అంటున్నా, ఇవాళ కవిత గారు జైల్లో ఉన్నారు. కవిత గారు జైల్లో ఉన్నప్పుడు మధుసూదన్ చారి గారు, బండప్రకాష్ గారు, మన శ్రీనివాస్ గౌడ్ గారు, వినయ్ భాస్కర్ గారు, వీళ్ళందరూ టీఆర్ఎస్ ఉన్నట్టు రాజారాం యాదవ్ గారు, వీళ్ళందరూ ఒక బీసీ బిడ్డలందరూ కలిసి మనం పార్టీలు ఉన్నా సరే బీసీల హక్కుల కోసం కొట్లాడదామన్నారు. మేము ధర్నా చేసి వచ్చారు, బీసీ మీటింగ్లకు వచ్చారు. పాపం వాళ్ళు తమిళనాడు రాష్ట్రంలో కూడా బీసీలకు ఏ విధంగా 69% రిజర్వేషన్ అమలవుతుందని చెప్పి వాళ్ళు స్టడీ చేసి వచ్చారు. అంత అస్త్రశస్త్ర సిద్ధం చేసుకున్నారు, అయిపోయింది. ఆమె కవిత గారి జైలుకి వెళ్ళి రాగానే దాదాపు 32 మంది బీసీలంతా ఒకటయ్యారు.
ఈ బీసీలంతా ఒకటే కేటీఆర్ తోటి మీటింగ్ పెట్టుకొని మేము ఖచ్చితంగా మా వాదం మేము వినిపిస్తామని చెప్పి వీళ్ళు మంచిగా రెడీగా ఉన్నారు. కానీ కవిత గారు రాగానే ఈ 32 మంది పక్కకేసేసి డెడికేటెడ్ కమిషన్కు ఆమె కూర్చుంటుంది, బీసీలంతా నిలబడతారు, ఆమె డెడికేటెడ్ కమిషన్కు వినతి పత్రం ఇస్తుంది. అంటే దీన్ని ఎట్లాగా చూడాలి మనం? అంటే మా వాయిస్ కూడా మేము వినిపించడానికి అవకాశం లేదా? అంటే టీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీలు అధికార పక్షంలో ఉన్నప్పుడన్నా మాట్లాడలేకపోతుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడించే పరిస్థితి లేదు. వాళ్ళని నెట్టేసి నేనే వినతి పత్రాలు ఇస్తుంటే ఇవాళ బీసీ రిజర్వేషన్ తగ్గించిందే కేసీఆర్ కదా. 10 సంవత్సరాలుగా బీసీలకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి నాయకుడు కేసీఆరే కదా. బీసీ మంత్రి ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేసింది కేసీఆరే కదా. ఒక దళిత బిడ్డ రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రి నుంచి అవమానపరుస్తూ బర్తరఫ్ చేసింది మీరే కదా. ఒక మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్కు ఏనాడు కూడా ఒక పూలదండేసి నివాళులర్పించిన చరిత్ర మీదే కదా. ఇవాళ మరి 1000 ఎలుకలు తిన్నటువంటి పిల్లి అట వెనకడికి పుణ్యం దక్కాలని తీర్థయాత్రలకు బయలుదేరిందట. 1000 ఎలుకలు తిన్నది మంచిగా తిన్నది. కవిత పరిస్థితి అట్లే ఉందంట. అట్టే ఉంది కదా. మీకేం సంబంధము? 32 మంది టీఆర్ఎస్ ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులు వాళ్ళు తమిళనాడు పోయి స్టడీ చేసి రిజర్వేషన్ల విధానం ఏంది మొత్తం చేసి వాళ్ళు డెడికేషన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ఇద్దామంటే పోయి ముందుగానే నువ్వు ఇస్తుంది. వారికి అవకాశం ఎక్కడొచ్చింది? అంటే బీసీలకు వస్తున్న అవకాశాలను కూడా ఎత్తుకోపోతున్నారు. బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని ఇక గద్దొచ్చి కోడిపిల్లని దనకపోయినట్టు దనకపోతున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. అందుకనే మేము అడుగుతున్నాం అంటే ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఈ పార్టీలై తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పేరుతో జరుగుతున్నది పార్టీల కొట్లాట కాదు, ఇది కులాల కొట్లాట, వెలమరెడ్ల మధ్యన జరుగుతున్నటువంటి కొట్లాట. ఇక నేను ఒక చిన్న ఉదాహరణ, ఒక విలేజ్లో రోజు ఒక ఆమె వంకాయ ఆలుగడ్డ కూర ఉంటుందట. ఇట్లా వారం రోజులు వండి పెట్టిందట భర్తకు. ఇక విసుకొచ్చి భర్త అన్నట్టు ఇక కూరగాయలు మార్చమ్మా దయచేసి నేను తినలేకపోతున్నా అంటే సరే రేపు రండి కూరగాయలు మార్స్తానదట. వచ్చిండు ఇవాళ ఆదివారం, రేపు వచ్చిండు కూరగాయలు మా భోజనం దగ్గర కూర్చున్నాడు. మళ్ళీ అదే కూర వడ్డిచ్చింది. ఏమైంది? నిన్న మన వారం రోజులు వంకాయ ఆలుగడ్డ పెట్టినావు, ఇవాళ కూరగాయలు మారుస్తావు అంటే నువ్వు భలే ఉన్నావండి, నిన్న మొన్న వంకాయ ఆలుగడ్డ అయినా ఇవాళ మాత్రం ఆలుగడ్డ వంకాయ అనేదట. నిన్న మాత్రం వంకాయ ఆలుగడ్డ అయినా కానీ ఇవాళ మాత్రం ఆలుగడ్డ వంకాయ అనేదట. కూరగాయలు మార్చినండి నువ్వు చెప్పినట్టే అని. ఈ రెడ్ల వెలమల పాలన కూడా గట్టినే, ఈ వంకాయ ఆలుగడ్డ లెక్కనే. వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు. పార్టీల పేరు మీద మళ్ళా ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీల పేరు మీద పేరుకు మాత్రం పార్టీలు మా వాళ్ళకు కండువలు జెండాలు ఇచ్చి పార్టీలు అని చెప్తారు. ఇంటర్నల్ మాత్రం కులాల పంచాయతీ. నేను అంటున్నా నిన్న అసెంబ్లీ జరిగింది, ఎంతమంది రెడ్లు మాట్లాడారో ఎన్ని గంటలు మాట్లాడారో తీద్దాం. కాంగ్రెస్కి వెళ్ళి టీఆర్ఎస్కి వెళ్ళి ఈ బావబొమ్మర్దులు తప్ప ఇంకోడన్నా మాట్లాడిండా? బావబొమ్మర్దులు తప్ప అసెంబ్లీలో ఇంకోడన్నా మాట్లాడినిచ్చిరా? ఎవ్వరు మాట్లాడియలే. గది గట్ల ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఇన్ని అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి, ఇన్ని అంశాలు చర్చిస్తూ ఉన్నారు. నిజంగా వివిధ పార్టీలలో ఉన్నటువంటి బీసీలు చైతన్యమై ముందుకు వచ్చే రోజు వస్తుందా? 100% వస్తుంది. భారతదేశంలో మీరు బాగా గమనించండి క్రాంతి గారు, భారతదేశంలో 2 రాష్ట్రాలు ఎప్పుడు ఉద్యమాలకు పురుడు పోసుకుంటాయి. ఒకటి తెలంగాణ, రెండోది పంజాబ్. ఈ 2 రాష్ట్రాలు ఎప్పుడుగా ఖాళీగా కూర్చోవు. ఇక్కడ మొలిసేటువంటి గడ్డిపోసకు కూడా పోరాడేటువంటి తత్వం వస్తుంది. ఇవాళ పంజాబ్లో మీరు చూడండి, రైతు ఉద్యమాన్ని నడిపేది ఎవరు? పంజాబ్లో ఎన్ని ఉద్యమాలు పుట్టుకొచ్చినాయి. తెలంగాణలో కూడా, తెలంగాణ భారతదేశంలో ఎక్కడ లేనిది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఇక్కడనే పుట్టింది. తెలంగాణ తొలిదేశ మలిదేశ ఉద్యమం ఇక్కడ పుట్టింది. నక్సలైట్ ఉద్యమం ఇక్కడనే, జగిత్యాల జైత్యయాత్ర పేరుతోటి నక్సలైట్ ఉద్యమం ఇక్కడి నుంచే మొదలైంది. కాబట్టి తెలంగాణ సమాజం ఎప్పుడు ఖాళీగా కూర్చోదు. ఇప్పుడున్నది సామాజిక న్యాయం ఎజెండే. గుడి చైర్మన్ నుంచి బడి చైర్మన్ వరకు, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా రెడ్లే ఉంటే ఎందుకు రాదు? ఎందుకు పోరాటం రాదు? అంటే బీసీలలో రోషం రక్తం ఏది ఉండదా? బీసీలు ఉప్పు కారం తింటలేరా? అంటే ఎప్పుడు మా తాత బానిస కావాలి, మా అయ్య బానిస కావాలి, నేను కూడా బానిస చేయాలనా? ఈ బానిస ఎన్ని రోజులు? కాబట్టి బానిసత్వం నుంచి, రాజకీయ గులాంగిరి నుంచి మహాత్మా జ్యోతిబా పూలే రాశాడు గులాంగిరి అనే పుస్తకం. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. అక్కడ పోతే ఇప్పుడు మీరు చూడండి, ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ గారే మా ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అయింది అంటే దళితును ముఖ్యమంత్రిని చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దళితును చేయకపోగా 10 సంవత్సరాలు అక్రమంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ప్రతిపక్షం నుండి ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చాలా రోజులు ఉండదు, మళ్ళీ మా కేసీఆర్ ముఖ్యమంత్రే అంటే మీరు టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేస్తే మరొక ఇంకో 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి. దబుక్కున కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగలేకపోతే పక్కకి ఇంట కూర్చుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయనకు బాగాలేకపోతే కవిత,
కవితకు ఏమన్నా కేసులలో జైల్లోకి పోతే హరీష్ రావు. ఒక్కడన్నా బీసీ అయ్యే అవకాశం ఉందా? ఒక్కడన్నా దళితుడయ్యే అవకాశం ఉందా? మాట వరుసకు కూడా మేము భవిష్యత్తులో ఇస్తామన్నారా? 2001లో టీఆర్ఎస్ పార్టీని పెట్టారు. ఇప్పటికి 11 సార్లు ఆ పార్టీ అధ్యక్షుని ఎన్నుకున్నారు. 11 సార్లు ఇదేం ప్రజాస్వామ్యమా? 11 సార్లు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ అవుతాడా? ఓడన 11 సార్లు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ అవుతాడా? ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న బీసీని పెట్టొచ్చు కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకవేళ కేసీఆర్ తప్పుకుంటే కేటీఆర్ అవుతాడు. అదేమన్నా ప్రజాస్వామ్య పార్టీనా? ఇది కుల పార్టీ ఎందుకన్నారు? ఒక బీసీని మరి ఎస్సీని ఎక్కడ చేస్తారు? ఇక కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. సిఎల్పి నాయకుడు అంతకుముందు బట్టి విక్రమార్క కావాలి. బట్టి విక్రమ పోయి సరే రేవంత్ రెడ్డి గారు అయ్యారు. రేవంత్ రెడ్డితో ఆగిపోతుందా ఇది? రేవంత్ రెడ్డి గారు భువనగిరిలో మీటింగ్ పెట్టి రేపు భవిష్యత్తులో ఒకవేళ అవకాశం వస్తే మా వెంకన్నే ముఖ్యమంత్రి. ఎవరు వెంకన్న? కోమటిరెడ్డి వెంకరెడ్డి ముఖ్యమంత్రి అట. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలారా అటు టీఆర్ఎస్కు ఓటేసినా మీరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, ఇటు చేతి గుర్తు కోటేసినా మీరు ముఖ్యమంత్రి అయ్యలేదు. మళ్ళీ వెంకన్న ఏమంటుండు? అట్టగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే డజన్ మంది ముఖ్యమంత్రులు ఇప్పుడు రెడ్లు కాంగ్రెస్ పార్టీలో రెడీ ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్లో వెలుమలు ముఖ్యమంత్రి రెడీ ఉన్నారు. మరి బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎక్కడ పోయింది? బీసీలు ఇప్పుడైనా అంటే పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు అంతే అన్ని బయటికి రావాలి. రాకపోతే ఇక గులాంగిరి బానిసత్వము. వెనకడ మా తాతలు వాళ్ళ తాతల దగ్గర దొడ్లకాడ ఎడ్లకాడ జీతాలు ఉన్నాం. తిండికెళ్ళక బట్టకెళ్ళక వాళ్ళ దొడ్లకాడ ఎడ్లకాడ జీతాలుండి ఎట్టి చేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? బంజారాయిల్స్లో వాళ్ళ బంగ్లాల దగ్గర వాళ్ళ దగ్గర హైదరాబాద్లో వాళ్ళ పార్టీ కార్యాలయ దగ్గర రాజకీయ పాలనలో ఉంటున్నాము తప్ప ఎక్కడైనా మారిందా? మారాలంటే తిరుగుబాటు చేయాలి. తిరుగుబాటు చేయకపోతే మళ్ళీ మహబూబ్నగర్కు సంబంధించినటువంటి ప్రొఫెసర్ జల్జం సత్యనారాయణ ఒక కవిత చెప్తాడు. బతికున్న చేపలు మాత్రమే ప్రభావంలో ఎదురెత్తాయి నీటి ప్రవాహంలో, చచ్చిపోయిన చేపలు మాత్రమే ప్రభావంలో కొట్టుకుపోతాయి అన్నాడు. చచ్చిపోయేటోడు, చీమురు రక్తం లేనోడు, ఇవాళ పౌరుషం లేనోడు, బానిసత్వానికి అలవాటు పడ్డాడు జీవుజురయ్యా అని చెప్పి వాని దగ్గర పోతాడు. ఎవడైతే ఆత్మగౌరవంతో ఉండో, ఎవడైతే కసితో ఉన్నాడో వాడే రాజకీయంగా పోరాటానికి రాజకీయ యుద్ధాలు పానం ఉన్నోళ్ళు, పోరాడని వాళ్ళు అంతా కూడా పానం పోయిన వాళ్ళే. అంతే కదా, తాలోట్ల లాంటి వాళ్ళు. ఇప్పుడు మనం వరిసేను కోసినాక ఒడ్లు పడతాం, గాలికి తాలోడ్లన్నీ కొట్టుకపోతాయి, ఒరిజినల్ ఒడ్లు మాత్రమే కింద పడతాయి. మనం అది పట్టించుకుంటాం, తింటాం. ఇవాళ దీంట్లో కూడా ఉంటారు. నేను అంటున్న బీసీలు 100% ఎప్పుడు ఐక్యం గారు, మెజార్టీగా ఐక్యం అవుతారు. ఓకే, రైట్ అన్న. ఇప్పుడు ఇన్ని అంశాలు మనం మాట్లాడినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా భవిష్యత్తులో కూడా రెడ్డిలే ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారు అని చెప్పారు కదా. అవును. మరి క్యాస్ట్ సెన్సస్ చేసి కులగణన చేసి వాళ్ళే ముందుకు వస్తున్నారు కదా. కులగణన చేస్తాననేది రాహుల్ గాంధీ గారు కాన్సెప్టు. నేను ఇంతకుముందు చెప్పినాను, ఇండియా కూటమి వాళ్ళ ఎజెండా మేము కులగణన చేయాలి అని. కులగణన చేస్తే ఏంటంటే ఎవరి జనాభా ఎంత ఉందో లెక్కలు తేలిపోతాయి, ఏ కాన్సెన్స్లో ఏ కులం ఎంత ఉందో లెక్కలు తేలిపోతాయి. మేము కులగణన వచ్చిన తర్వాత ఉట్టిగా చేతులు ముడుచుకొని కూర్చుంటామా? ప్రతి నియోజకవర్గం తిరుగుతాం. ఇవాళ ఏ కులంలో ఎక్కడ సిరిసిల్ల ఉన్నది, సిరిసిల్ల మొత్తం పద్మశాలి ఉంటారు. మరి పద్మశాలి ఎందుకు ఎమ్మెల్యే గాడు? అక్కడ లెక్కలు తీస్తాం. మునుగోడు ఉన్నది, గౌడ్లు హైయెస్ట్ పాపులేషన్, ఒక గౌడ్ ఎమ్మెల్యే ఎందుకు గాడని చెప్పి అక్కడ లెక్కలు తీస్తాం. ఇలా ఇట్లా నియోజకవర్గాలు తీసుకుంటే 80 నియోజకవర్గాల్లో బీసీలే అధిక సంఖ్యగా ఉన్నారు. రైట్. నేను ఇప్పుడు ఏమడుగుతానంటే మీరు మనం టెక్నికల్గా పోదాం. ఇప్పుడు మునుగోడు అన్నారు, గౌండ్లు అన్నారు. మునుగోడులు గౌండ్లు అన్నప్పుడు ఆడ ప్రాతిపదికన ఎక్కువ గౌండ్లోనే ఉన్నప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక గౌండ్లైనా నిలబెడతారు, బీజేపీ నుంచి ఒక గౌండ్లైనా నిలబెడతారు, కాంగ్రెస్ నుంచి ఒక గౌండ్లైనా నిలబెడతారు, బీసీలు పెట్టిన పార్టీ నుంచి గౌండ్లైనా నిలబెడతాడు. ఏ గౌండ్లైనాకి వేయాలి ఓటు అని అడిగితే బానిస బీసీ కాకుండా ఉద్యమ బీసీకి ఓటేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు బానిస బీసీలు ఎట్లా అంటే, ఇప్పుడు కేసీఆర్ గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గిస్తూ అసెంబ్లీలో చట్టం చేసిండు. మా వాళ్ళు బీసీలు ఉన్నారు, ఒక్కరు కూడా నోరు మెదపకుండా ఇలా దానికి ఓటింగ్లో పాల్గొని రిజర్వేషన్లు తగ్గడానికి కారణమయ్యారు. వాళ్ళు బానిస బీసీలు. ఉద్యమ బీసీలు ఈ అధిష్టానం ఎవడు లేకుండా బీసీ ఉద్యమం ఎజెండాతోటి వచ్చినటువంటి పార్టీ నుంచి వచ్చినోడు ఒక ఆత్మగౌరవంతో సొంత నిర్ణయాడు స్వశక్తితో ఎదిగేవాడు ఇలా ఉద్యమ బీసీ అవుతాడు. ఎవరైతే నిజమైనటువంటి బీసీ ఉన్నాడో ఆ బీసీకి వేస్తారు. నిజమైన బీసీ లేనప్పుడు ఇంకో బీసీ గురించి ఆలోచన చేస్తారు. రైట్. కులగణన వల్ల బీసీలకు నష్టమా లాభమా? లాభమే. కానీ నష్టం జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది అంటారు కదా. లేదు, తప్పు అది. ఎందుకు లాభం? ఇప్పుడు మన వెనకడికి ఒక సామెత ఉంది, ఏట్లేసినా ఏం చేయాలంటారు. ఇలా మనము రాజ్యాధికారం రావాలంటున్నాం, 60% ఉండాలంటున్నాం. 60% ఉందనేది లెక్కలు తేలాలి కదా.
ఏ నియోజకవర్గంలో ఎంతమందిలో లెక్కలు తేలాలి, ఏ జిల్లాలో ఎంతమందిలో లెక్కలు తేలాలి, ఇవన్నీ లెక్కలు బయట పెడుతుందా ప్రభుత్వం? పెట్టాలి. పెట్టకపోతే మేమే కోర్టుకు పోయినాం. ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ప్రేమతోటి కులగణన చేయలేదు. కులగణన మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడి 2.5 దశాబ్దాలుగా పోరాటం చేస్తే కులగణన సాధ్యమైంది. చివరికి హైకోర్టులలో కేసు చేస్తే కులగణన సాధ్యమైంది. ఇవాళ నేను అంటున్నా, నిన్న ఏదో యోగా డే అట, జస్ట్ నిన్న కాక మొన్న యోగా డే చేశారు. అన్ని పేపర్లలో పతాక శీర్షికలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దాదాపు 12 పేపర్లలో ఇచ్చారు. ఆన్లైన్ పత్రికల నుంచి మొదలుకుంటే అన్ని పేపర్లలో ఏది మొదటి పేజీ ఫ్రంట్ పేజీ యాడ్స్ ఇచ్చారు. కులగణన మీద అవేర్నెస్ కోసం ఒక యాడ్ ఇవ్వమంటే ఇవ్వలే గవర్నమెంట్. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మీద ప్రజలకు అవేర్నెస్ చేస్తూ ఒక పేపర్లలో యాడ్ ఇవ్వాలి, టీవీలలో యాడ్స్ ఇవ్వాలి, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో యాడ్స్ ఇవ్వాలి. దీని మీద విస్తృతంగా అవగాహన కల్పించాలంటే ఒక్క యాడ్ ఇవ్వలే. ఎందుకు అంటే చిత్తశుద్ధి లేనట్టే. అంటే వాళ్ళకు భయం. వీళ్ళ వీళ్ళని చైతన్యం చేసి ఇవాళ పండుకున్నటువంటి జంతువుని, పండుకున్నటువంటి సింహాన్ని లేపి ఎందుకు తన్నించుకోవాలి? వాళ్ళు ఇవాళ మా మత్తుల పడి మాది జై కాంగ్రెస్ అని, జై బీఆర్ఎస్ అని, జై బీజేపీ అని రకరకాల ఉన్నారు. వీళ్ళని కులాల లెక్కలు చేసి బీసీ అని చెప్పి మీ కులం ఇంతుందని చెప్పి వాళ్ళని పండుకున్న వాళ్ళని లేపితే వాళ్ళు రేపు ముఖ్యమంత్రి కుర్చీ గుంజుకుంటారు, ఎమ్మెల్యే పీఠాలు గుంజుకుంటారు, మంత్రి పదవులు గుంజుకుంటారనే భయం. ఆ భయంతో చేస్తలేరు. అందుకని మేము ఏం చేసినాం, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు కులగణన చైతన్య యాత్ర చేసినాం. ఈ సంక్షేమ పథకాలకు కులగణనకు సంబంధం లేదు. నీ కులమే నీకు రక్ష. నీ కులం పేరు గర్వంగా చెప్పు. 56 ప్రశ్నలు ఇచ్చారు. 55 ప్రశ్నలు ఏదైనా చెప్పుకొని ఇష్టం వచ్చింది. 56వ ప్రశ్న మాత్రం నువ్వు ఏ కులంలో పుట్టినవో ఆ కులాన్ని సత్యంగా చెప్పని చెప్పి మేము ప్రచారం చేయడం మూలంగా కులగణన ఇంతవరకు సక్సెస్ అయింది. ఇవాళ హైదరాబాద్ లాంటి నగరంలో ఇవాళ కులగణన ఎందుకు 100% కాలేకపోతుంది అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక, అవేర్నెస్ కల్పించలేక. ఇవాళ నేను అంటున్నా, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల్లో వస్తే ఓటేయాలని అందరూ తెలుసు. కానీ ఓటింగ్లో పాల్గొనండి ఫ్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, టీవీలలో చెప్తారు, బ్యానర్లు కడతారు, గోడల మీద రాస్తారు ఎన్నికల సంఘం. మరి ఓటు వేయాలని అందరూ తెలుసు. కానీ కులగణన జరుగుతుంటే ఒక టీవీలలో ఒక పేపర్లో ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యరు? గోడల మీద ఎందుకు రాపారు? ఒక్క బ్యానర్ ఎందుకు కట్టరు? కులగణన జరుగుతుందని ఎందుకు చెప్పరు? ఒక్క అధికారినైనా ఈ రోజు వరకు కులగణనను నిర్లక్ష్యం చేసి సస్పెండ్ చేసిరా? ఒక్క అధికారినైనా ఈ ఇంటికి ఎందుకు పోలేని అడిగిర్రా? కులగణన మీద ఎన్నిసార్లు సమీక్ష చేశారు? అయినా మేము కడుపులో పెట్టుకుని దాచుకుంటున్నాం. ఎందుకంటే కులగణన లెక్కలు రాని, కులగణన లెక్కలు వచ్చిన తర్వాత లెక్కలు చెప్తారు. కులగణన లెక్కలు వచ్చిన తర్వాత వీళ్ళ లెక్కలు ఏందో బయట పెడతారు. అగ్రకులాల జనాభా ఎంత ఉంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంత పెడుతున్నారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు ఎంత నష్టం అవుతుంది, మా బీసీ బిడ్డలకు ఉద్యోగాలు రాకుండా ఎట్లా పోతున్నారు, ఎంత అన్యాయం జరుగుతుందో కులగణన వచ్చిన తర్వాత ఒక్కొక్క లెక్క తీసుకుంటా ఆ లెక్కలు ముందర వేసుకొని ఒక్కొక్కరి కథ ఏందో మేము తెలుస్తాం. రైట్, ఓకే. పక్కన ఆంధ్రప్రదేశ్లో గౌతులచ్చన్న విగ్రహం పెట్టడం వల్ల కొంచెం వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి ఇరు పార్టీల మధ్యలో. ఆ పార్టీకి సంబంధించి పెట్టిన కార్యక్రమానికి వైసీపీ నుంచి వచ్చిందని చెప్పేసి టీడీపీలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి నాయకులు లోకేష్తో సహా మండిపడతా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే ఎంత రాజకీయాలు వాళ్ళ పతాకం చేరిపోయినాయంటే ఎంత దురదృష్టవశాత్ అంటే నూజివీడులో గౌడ సంఘం వారు ఇలా గౌతలచ్చన్న, సర్దార్ గౌతలచ్చన్న తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రముఖమైన స్వాతంత్ర సమరయోధుడు, ఒక బీసీ సామాజిక ఉద్యమకారుడు. రోషయ్య గారే మా గురువు అని చెప్పుకున్నటువంటి నాయకుడు. ఆయన విగ్రహం పెట్టిరు. విగ్రహం పెడితే అది గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు, ప్రైవేటు వ్యక్తులు పెట్టిరు. ప్రైవేటు వ్యక్తులు పెట్టి అక్కడ లోకల్ మినిస్టరు, ఎమ్మెల్యే కొల్లు పారసాద్ గారు గౌతలచ్చన్న మనవరాలు శిరీష గారిని పిలిచారు. ఆ తర్వాత బీసీ అని చెప్పి జోగు రమేష్ గారు వైసీపీ నుంచి పిలిచారు. ప్రోగ్రాం అయిపోయింది. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత తెల్లారి మీడియాలో వచ్చింది చూసి లోకేష్ బాబు ఆగ్రహం, మీరు వైసీపీ నేతతోటి ఎందుకు వేదిక షేర్ చేసుకున్నారు, వెంటనే మీరు సంజాయిషి ఇవ్వాలి, ఇంత పెద్ద తప్పెట్లా చేస్తారు, మీరు క్షమార్పణ చెప్పాలని చెప్పి ఇవాళ వాళ్ళ వెంటబడితే కొల్లు పారసార్ మినిస్టర్ ఉండి 2 సార్లు క్షమార్పణ చెప్పాడు. ఆమె గౌతు శిరీష గారు ఏడ్చుకుంటూ వివరణ ఇచ్చింది, నేను మళ్ళీ భవిష్యత్తులో నేను పోను అంటే. ఎందుకింత మదం? మీరు అధికారంలో రాకముందు టీడీపీ వాళ్ళు సచ్చిన కుక్కిన పేను లెక్కుండే. ఇవాళ అమ్మ అయ్యాను వీధుల పంట తల్లిని ముందలేసుకొని అడుక్కున్నారు. ఇవాళ దాన్ని ఈనాడు పేపర్ ఏంటంటే ఇక టీడీపీ తానా అంటే ఇది తందనా అంటది. ఈనాడు పేపర్లో బ్యానర్ ఐటంలో ఫ్రంట్ పేజీలో ఏదో దొంగతనం చేసినట్టు, చేయని నేరం చేసినట్టు, ఏదో తప్పిదం చేసినట్టు
ఇలా కొల్లు పార్థసారథి గౌతు శిరీష ఫోటో వేసి ఇంగితం లేదా భాష వాడొచ్చునా అండి అట్లా ఇంగితం లేదా అంటే వాళ్ళు ఇలా శిరీష ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయింది 4 సార్లు ఎమ్మెల్యే అయింది పార్థసారథి 6 సార్లు ఎమ్మెల్యే అయిండు 2 సార్లు 3 సార్లు మినిస్టర్ అయిండు వాళ్ళకి ఇంగితం లేదా నువ్వు ఇంగితం ఉన్నట్టే రాసినవా అంటే అగ్రకుల తత్వము అగ్రకుల ఆధిపత్యము వాళ్ళదేంటంటే రాజ్యం మా చేతిలో ఉండాలి మేమే ముఖ్యమంత్రి ఉండాలి వీళ్ళు జీతగాళ్ళు ఈ జీతగాళ్ళు ఏం చెప్తే గది చేయాలనే పద్ధతి ఉన్నారు నేను అంటున్నా ఇదే అంటున్నావు కదా మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొన్న ఇవాళ నరేంద్ర మోదీ గారిని ఈ తిట్టరాను తిట్టిండు ఇక్కడ తిట్టు కాదు ఢిల్లీకి పోయి తిట్టి వచ్చిండు మరి నరేంద్ర మోదీ గారితో చెట్టపట్టలు వేసుకుని తిరుగుతున్నావు ఇదే పవన్ కళ్యాణ్ తోటి పంచాయతీ పెట్టుకున్నావు కదా పవన్ కళ్యాణ్ తోటి ఎట్ట తిరుగుతున్నావు అవన్నీ పోనీయండి కమ్మ సంఘం వనభోజనాలలో మరి వైసీపీలు ఉన్న కమ్మలు బీజేపీలు ఉన్న కమ్మలు టీడీపీలు ఉన్న కమ్మలు ఎట్ట కలుస్తున్నారు మీరు వేదిక ఎట్ట పంచుకుంటున్నారు ఆయిబాయని ఎట్టని అలింగనం చేసుకుని ఒకరికొకరు కలిసి భోజనాలు చేస్తున్నారు బీసీలు మాత్రం ఒక వేదిక మీద కలిస్తే నేను అంటున్నా మరి మస్తాన్ రావు నిన్న మన దాకా వైసీపీ ఎంపీ ఆయన ఎట్లా టీడీపీలోకి తీసుకున్నారు ఆ పార్టీ నుంచి మోపిదేని వెంకటరమణ ఆయన ఎట్లా పార్టీ తీసుకున్నారు వైసీపీ నిన్ను తిట్టినటువంటి విజయసాయి రెడ్డి తోటి నువ్వు చంద్రబాబు నాయుడు ఎట్లా షేర్ చేసుకున్నాడు అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు వైసీపీ ఎంపీ ఆయన ఎట్లా తీసుకున్నారు మీ పార్టీలా అంటే మీరు చేస్తారేమో సంసారం మేం చేస్తేనే వ్యభిచారమా ఈ వైఖరి మార్చుకోవాలి ఈ వైఖరి మార్చుకోకపోతే ఇట్నే ఇవన్నీ ఇవాళ చరిత్ర ఒకటి చూడండి చరిత్ర ఎప్పుడు కూడా ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు మొదలైతే ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలేని ఆయన మున్సిపల్ కమిషనర్ పట్టణంలో ఏది పూణేలో ఆయన బ్రాహ్మణుల పెళ్లికి పోతాడు కట్టుబొట్టు వేష చూసే ఈయన బ్రాహ్మణుడు గారు శూద్రుడు అని చెప్పి మెడలు పెట్టి బయటకు గెంటేస్తాడు ఆయన అనుకుంటాడు నేను మున్సిపల్ కమిషనర్ అయినా నన్ను కులం చూసి బయటకు వెళ్ళగొట్టిరా నేను చేయాల్సింది మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం కాదని చెప్పి ఒక సామాజిక సంస్కరణ ఉద్యమం చేస్తే ఒక మామూలు పూలే ఇలా మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్ని ఇలా అంటరాని వాడు ఈ చదువుకోవడానికి పక్కన లేదు నా పక్కన కూర్చోవడానికి పక్కన లేదంటే కిటికీ పక్కన కూర్చొని వీధేట్ల కింద కూర్చొని చదువుకొని ఇలా రాజ్యాంగం రాసి ఇలా రాజ్యాంగ నిర్మాత అయింది నిన్న మొన్న దాకా కేసీఆర్ ఇలా నువ్వు మంత్రి పదవి ఇవ్వకపోతే డిప్యూటీ స్పీకర్ ఇవ్వకపోతే మంత్రి పదవి ఇస్తే కేసీఆర్ పార్టీ పెట్టేటోడా మంత్రి పదవి ఇవ్వకపోతే పోయి తెలంగాణ ఉద్యమం చేసి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆంధ్రాకి తరిమి కొట్టాడు మరి చరిత్ర ఏం చెప్తుంది ఎక్కడైతే అవమానం ఉంటుందో ఎక్కడైతే అంచిపెట్టి ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది చరిత్ర పునరావృతం కావద్దు చంద్రబాబు నాయుడు గారు మీరు తెలుసుకోవాలి ఈరోజు విజయవాడలో బీసీ సంఘాలంతా కూర్చున్నారు మీదేంది మీ కథ ఏంది ఇవాళ ఎవరో పిలిచిన ఫంక్షన్ సంబంధమే లేదు పిలిచిన ఫంక్షన్కు తప్పు చేసేటువంటి వాళ్ళను ఓపెన్గా ఏదో స్కాములు చేసినట్టు దోపిడీ చేసినట్టు చేయరాని నేరం చేసినట్టు ఎట్లా తప్పు చేపిస్తారు అంటే అక్కడ ఇక్కడ ఎక్కడైనా కూడా ఇవాళ బీసీలు అంటే అందరికి లోకు అయిపోయింది బీసీలు అంటే చిన్న చూపు అయిపోయింది వీళ్ళు 60% ఉంటారు ఓ కులం అంటే ఓ కులం పడదు వీళ్ళు ఐక్యత గారు అనుకుంటారు కానీ ఇది గడ్డివాములు అంటారు బీసీలు గడ్డివాము ఎట్ట ఉంటుంది ఒక అగ్గిపుల్లు వేస్తే బగ్గన మణిపోతుంది ఈ బీసీలు కూడా నివురు కప్పిన నిప్పు లెక్క ఉంటుంది ఇవాళ ఏదో మర్యాదస్తులు బీసీలకు ఏంటంటే బీసీలు చాలా మర్యాదస్తులు బీసీలకు ఏంటంటే ఒక అప్పు తీసుకున్నా కూడా ఎప్పుడు తిరిగేయాలని ఆలోచన చేస్తారు బీసీలు ఉత్పత్తి చేస్తారు ఈ దేశానికి పట్టాడని పెట్టిన వాళ్ళు ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళు నేను అంటున్నా ఓపెన్ ఛాలెంజ్ బీసీలు లేదే ఈ దేశమే లేదు బీసీలు లేకపోతే ఈ మానవ సమాజమే లేదు ఇలా మనం వేసుకున్న బట్టలు నేసింది ఎవరు మా పద్మశాలి సోదరులు బట్టలు కుట్టింది మా మేరు సోదరులు లేకపోతే అడవిలో జంతువులు లెక్క తిరిగే వాళ్ళం మనం బట్టలు లేకుండా ఇలా వండుకునేటువంటి పాత్రలు చేసింది మా కుమ్మరోళ్ళు నువ్వు నీ బట్టలు మల్లెపూలు లాగా మైల బట్టలు ముట్టు బట్టలు ఒక మాట చెప్పాలంటే గలీజు ముట్టు బట్టలను కూడా ఉతికి మల్లెపూలాగా చేసింది మా సాకలోళ్ళు నీ గడ్డాలకు శవరాలు చేసిపోయి శిరపోతులు పట్టిందా ఇవాళ సాధువులు సన్యాసి లెక్క హిమాలయాలు తిరుగుతారు కదా అట్ట ఇక గడ్డాలు విరిగిపోయి భూమికి నేల కారుతుంటే నా నాయ బ్రాహ్మణ సోదరు మంచిగా కటింగ్ చేసి షేవింగ్ చేసి 80 ఏళ్ల ముసలుని కూడా 20 ఏళ్ల పోరగాని చేశారు మా గంగపుత్ర సోదరులు ఎక్కడో ఉన్న చేపలు పట్టుకొచ్చారు మా ముదిరాజు సోదరులు పండ్లు ఫలాలు తీసుకొచ్చారు మా గొల్లకుర్మ సోదరులు పాలు వింది పశువులకు పాలు వస్తాయని ఎవరు కనుక్కున్నారు పాలు విండి పాలను వేడి చేసి దాన్ని పెరుగు చేసి పెరుగు నుంచి నెయ్యి తీసి ఈ సమాజానికి పెట్టిరు మా ఆరకెట్క సోదరులు ఆదివారం వచ్చిందని మటన్ చికెన్ ఆరకెట్క సోదరులు ఒక్క కులమన్న బీసీలల్లా ఇతర జాతుల మీద ఆధారపడి బతికిన కులాన్ని చూపించండి మా వల్లనే 100% మంది సమాజం బతికిస్తున్నాం అంత అద్భుతమైన కులాలు అందుకనే బీసీ అంటే అందుకనే చెప్పిన బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బీసీ అంటే బెస్ట్ క్లాస్ బీసీ అంటే బ్రిలియంట్ క్లాస్ బీసీ అంటే బిగ్గెస్ట్ క్యాస్ట్ ఇంత బ్రహ్మాలైనటువంటి కులాలు మేము ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి
ఈ చైతన్యం అందరిలో రావాలి. ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఖచ్చితంగా బీసీలు ఏకం కావాలి, బీసీ రాజ్యాధికారం రావాలి. అంతేగానా? అంతే, బరాబర్ 100%. రైట్. ఓకే, ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఈ చూసేటోళ్ళు కూడా, చూసే యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, జనాలు కూడా కావచ్చు, పబ్లిక్ కూడా కావచ్చు, తెలంగాణ పబ్లిక్ అవేర్నెస్ కావాలి అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏం చేయాలి? ఇప్పుడు అన్ని పార్టీలను చూసిర్రు, యూత్ అంతా చూసిర్రు. పాపం యూత్ పరిస్థితి ఏంటంటే, యువకులకు నేను మన కేఆర్ టీవీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన యొక్క శక్తియుక్తుల్ని, మన యవ్వనాన్ని, మన చదువును, మన తెలివిని, మన జ్ఞానాన్ని అగ్రకుల నాయకులు వాళ్ళు 100% మనం వాడుకుంటున్నారు. కాబట్టి మన యవ్వనాన్ని, మన శక్తిని వాళ్ళకు దారపోయొద్దు. వాళ్ళకు దారపోస్తే మన బతుకులు మారాయి. మన తాత దారపోసిండు, తాత బతుకు మారలే, గదే బతుకు అయిపోయింది. తండ్రి దారపోసిండు, తండ్రి బతుకు మారలే. ఇప్పుడు మళ్ళీ నాయకుడు వస్తుంటే బైక్ ర్యాలీ తీసే కాడ, పోతరాజులు వేసే కాడ, డ్యాన్సులు చేసే కాడ, భుజాల మీద ఎత్తుకుని ఊరేగింపులు చేసే కాడ, ఫ్లెక్సీలు కట్టే కాడ, జెండాలు మోసే కాడ మనకొద్దు. మనం పాలితులుగా ఉన్నాం, మనం పాలకులమైతే మన బతుకు మారుతుంది. మన తలరాత ఎవడు మార్చడు. మన తలరాత, బీసీల తలరాత మార్చాలంటే మన చేతిలో ఉంది చెప్తాడు. ఇవాళ నీ తలరాత నువ్వు మార్చాలంటే దేవుని మీదనో దాని మీదనో భారం వేయకు. నీ తలరాత మార్చాలంటే నీ ఓటు అనే నీ ఓటు నీ జాతి బిడ్డకి వేసుకో. నీ కష్టం తెలిసిన వానికి, నీ కులంవానికి, నీ రక్త సంబంధికునికి ఓటు వేసుకుంటే నీకు తలరాత మారుతుంది తప్ప నీ బాధ తెలవని వానికి బంగారు చెంచాలతోటి లాలి ముద్దలు, గోరు ముద్దలు తిని పార్లమెంట్ పోయడానికి, ఒడ్లకు బియ్యానికి తేడా తెలియనటువంటి వాళ్ళు అసెంబ్లీకి పోతే నీ బతుకులు మారాయి. నీకు ఉద్యోగం రాదు, నీకు ఆత్మగౌరవం పెరగదు, నీ కుటుంబం బాగుపడదు. కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి నీ గురించి, నీ జాతి గురించి నువ్వు ఆలోచించుకో. 100% నీ బతుకు మార్చే బాధ్యత నాదని చెప్పి కాంశీరామ్ గారు అంటారు. ఇక్కడ 100% అది వర్తిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ బిడ్డలు పోటీ చేస్తే బీసీ బిడ్డలకు మీరు అండగా ఉంటారా? 100%. స్థానిక సంస్థలు అంటే గ్రామాలలో ఎవరు ఉంటున్నారు? ఒక అగ్రకుల పోలు గ్రామాలలో ఉంటారా? పట్టణాలకు వెళ్ళిపోయారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు, వాళ్ళ జిల్లా కేంద్రకి వెళ్ళిపోయారు. గ్రామాలలో ఉండి గ్రామానికి సేవ చేసే వాళ్ళే బీసీలు, ఎస్సీ ఎస్టీలు. మా సోదరులకు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్ ఉంటాయి. వాళ్ళకి ఎవరిని అయ్యా దేహి అని అడుక్కోవాల్సినటువంటి కర్మ ఎస్సీ ఎస్టీలకు లేదు. ఇవాళ బీసీలకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి జనరల్ స్థానంలో పోటీ చేయమని నేను పిలుపునిస్తున్నా. జనరల్ స్థానంలో పోటీ చేయండి. గ్రామీణ ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం మనకే ఉంటుంది. మనం రేపు సర్పంచ్ కావాలి, ఎంపీడీసీ కావాలి, ఎంపీపీ కావాలి, జెడ్పీడీసీ కావాలి, దాని ద్వారా ఎమ్మెల్యే కావాలి. రేపు రాజకీయ అధికారం మన చేతులు ఉండాలి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ బీసీల పరిస్థితి ఎట్లుంటుందంటే నేను అనేక మీటింగ్లు చెప్తా. ఒక ఊళ్ళో అగ్రకుల పైన ఓ బీసీని పిలిచిండట, ఒక అగ్రకుల పైన పిలిచిండట. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా మల్లయ్య, మరి నీకు సర్పంచ్గా పోటీ చేస్తావా లేకపోతే నీకు ఆ 10 తులాల బంగారం కావాలన్నాడట. ఇక మనోడు ఇక సర్పంచ్ ఎందుకు అని చెప్పి 10 తులాల బంగారమే కావాలా సార్ అన్నాడట. అగ్రకుల పొన్ను అడిగింది, మరి నీకు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, నీకు 10 తులాల బంగారం కావాలన్నా సర్పంచ్ కావాలంటే నాకు 10 తులాలు అవసరం లేదు, నాకు సర్పంచ్ పదవే కావాలని. ఎందుకు అంటే డిఫరెన్స్ ఆలోచించే విధానంలో బీసీలు ఓసీలు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారంటే సర్పంచులకు అగ్రకులాలకు పవర్లో ఉన్నటువంటి మజా తెలుసు, ఆ పవర్ యొక్క విలువ తెలుసు. పవర్ సర్పంచ్ అవుతాడు. ఇలా ఎలిమినేట్ మాధవరెడ్డి సర్పంచ్ కించి మినిస్టర్ దాకా అయ్యాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు. స్థానిక సంస్థల నుంచే ముఖ్యమంత్రి దాకా ఎదిగారు. ఇది దయచేసి బీసీలందరూ అబ్జర్వ్ చేసుకోవాలి. మనం కూడా స్థానిక సంస్థల నుంచే మన రాజకీయ ఎదుగుదల ఉండాలి. ఎదుగుదల ఉంటే ల్యాండ్ మనదే, శాండ్ మనదే, వైన్ మనదే, మైను మనదే, సహజ వనరులన్నీ మన చేతులు ఉంటాయి. అప్పుడే మన బతుకులు మారుతాయి. లేకపోతే రాజ్యాధికారం మన చేతి లేకపోతే ఆసరా పింఛన్ ఎప్పుడు వస్తుంది, రేషన్ బియ్యం ఎప్పుడు వస్తుంది, ఆరోగ్యశ్రీ కార్డు ఎప్పుడు వస్తుంది, ఇదే బిచ్చగాళ్ళ బతుకైతే తప్ప మన శాశ్వతమైనటువంటి ఒక రాజకీయ అధికారం, ఒక ఆత్మగౌరవంతో ఉడికినటువంటి పవర్ మనకు రాదు. కాబట్టి దీని మీద ఆలోచించాలని నేను కోరుతున్నా. అంటే బీసీలు చైతన్యం కాకపోతే ఇట్లనే ఉండాల్సి వస్తుంది, ఇట్లా కాము అంటే అంతే ఘోరం. ఎట్లనైతే ఇప్పుడు అయ్యా సార్ ఇందిరమ్మ ఇల్లి అడుక్కోవడానికి మన బీసీలకు ఏం కర్మ పట్టింది? అడుక్కోవాల్సినోడు తక్కువ శాతం ఉన్నోడు అడుక్కోవాలి. మన జనాభా లేదు. నేను అంటున్నా ఒక్క అగ్రకుల సామాజిక వర్గం, నేను పేరు పెట్టను, ఏ అగ్రకుల సామాజిక వర్గమైనా మా కులమే ఓటు వేయండి, ఒక్క నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలవగలరా? కానీ బీసీలు మీ ఓట్లు ఎవరికి వద్దండి, మాకు వద్దే వద్దు, మేము గెలుస్తామనే నియోజకవర్గాలు కోకొల్లలు ఉన్నాయి. కానీ మేము అట్లా అనదలుచుకోలే. నేను ఇంతకుముందు చెప్పిన అందరి సహకారంతో
మేము గెలవాలి అందరు. ఎందుకంటే ఈ 78 ఏళ్ళుగా మా ఓట్లు వేయించుకున్నారు కదా, మళ్ళీ వాళ్ళ ఓట్లు కూడా మేము వేయించుకోవాలి కదా. మరి ఎందుకు వద్దనాలే? ఇప్పుడు కొంతమంది అంటారు అలా ఓట్లు వద్దు అలా వద్దా. మరి 78 ఏళ్ళుగా మనతోటి ఓటు వేయించుకోరు కదా, మనని రాజకీయంగా బానిసత్వం వెట్టి చాకరీ చేసుకురు కదా. కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళ ఓట్లు మనం వాడుకోవాలి కదా, వాడుకోకుండా ఇలా కొడితే ఎట్లా? కాబట్టి దయచేసి వాళ్ళ ఓట్లు కూడా మనం వేయించుకుందాం, మనం రాజకీయ అధికారంలోకి వద్దాం. ఫైనల్గా రాజకీయ అధికారంలోకి వస్తారా బీసీలు? 100% వస్తారు. మీరు చూస్తారు, మీరు యంగ్ అండ్ డైనమిక్, మీకు చాలా భవిష్యత్తు ఉంది. మీరే చూస్తారు. ఏదో ఒక మంచి పొజిషన్ ఉన్న రోజు మళ్ళీ మీరే ఇంటర్వ్యూ తీసుకుంటారు. మనం ఇప్పుడు కేఆర్ ఛానల్ చెప్పినాయని నిజం కాబోతున్నాయి. రైట్ అన్న, తప్పకుండా నిజం కావాలి, ఖచ్చితంగా నెరవేరాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అన్న, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. అంతేనా? రైట్, తప్పదన్న. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నాయకులు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి. నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అన్న పదవులుగా చెప్పవలసిన వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళ మీద మనం ఎందుకు కామెంట్ చేయాలని. రైట్. వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి కొడుకు. సంగమరెడ్డి పృథ్వీరాజ్ గలమున్నటువంటి దమ్మున్న నేత. తెలంగాణ విఠల్ మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు, బడుగుల పక్షాన పోరాడేటువంటి గొప్ప నాయకుడు. ఆర్ కృష్ణయ్య బీసీ నాయకుడు, అదేవిధంగా బీజేపీ ప్రతినిధి. సర్దార్ సర్వాయి పాపన్న బహుజన చక్రవర్తి, భవిష్యత్ తరాలకు ఒక దిక్సూచి. గౌతు లచ్చన్న తెలుగు రాష్ట్రాల మహాత్మా బిరుదాంకితుడు. అభినవ పూలే. జ్యోతిబాబు పూలే కనిపించే ప్రత్యక్ష దైవం. అంబేద్కర్ కోట్లాది మంది జీవితాల వెలుగులు, కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఒక దార్శనికుడు. పొన్నం ప్రభాకర్ మంచి బీసీ కమిట్మెంట్ ఉన్నటువంటి మంత్రి. కొండా సురేఖ గారు కూడా ఒక డేరింగ్ లీడర్. క్యామ మల్లేష్ మంచి నాయకుడు. బూర నర్సయ్య గౌడ్ మంచి బీసీ కాన్సెప్ట్ ఉన్నటువంటి గొప్ప నాయకుడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్యులు, నల్లగొండ జిల్లా నాయకుడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే. కాన్షీరామ్ ఈ బహుజన రాజ్యానికి ఒక దిక్సూచి, మార్గదర్శి. మాయావతి ఒక డైనమిక్, ఒక బిగ్గెస్ట్ రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక గొప్ప ముఖ్యమంత్రి. మధుసూదనాచారి మల్టిపుల్ టాలెంట్ ఉన్నటువంటి నాయకుడు. బండా ప్రకాష్ గొప్ప మానవతావాది. గద్దర్ అన్న ఒక మాకు ఒక ఇన్స్పిరేషన్. గద్దర్ అన్న. జాజుల శ్రీనివాస్ గౌడ్ రాజీ పడకుండా తను అనుకున్న లక్ష్యం సాధన కోసం ఎంత దూరమైనా ఎక్కడికైనా కొట్లాడి సాధించగలననే ఒక విశ్వాసం ఉన్నటువంటి నాయకుడు. గౌరవ కులం. రెడ్డి అనేది కులం కాదు. రెడ్డి కాపు ఉన్నటువంటి వాళ్ళు రెడ్లు అయ్యారు. రెడ్లు మంచి కులం, గొప్ప కులం. బీసీలు ఒక బ్రిలియంట్ క్యాస్ట్. బీసీలు అంటేనే ఈ సమాజాన్ని పోషించేటువంటి ఒక గొప్ప కార్యాన్ని సాధించేటువంటి బ్రిలియంట్ క్లాస్. క్రాంతి యంగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్ ఉన్నటువంటి నిజాయితీ కలిగినటువంటి జర్నలిస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. ఈరోజు ఒక సంచలనంగా ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వార్తలను ఎప్పటికప్పుడు మనకు అందిస్తున్నటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి మన కేఆర్ టీవీని మనమందరం ఆదరించాలి. ఇలా ఈ కేఆర్ టీవీని నడిపిస్తున్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ జర్నలిస్ట్ క్రాంతి ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ఈ కేఆర్ టీవీని ప్రతి ఒక్క బీసీ బిడ్డ సబ్స్క్రైబ్ చేయాలి. ఈ కేఆర్ టీవీని మనందరం వాచ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.